my dear students. Welcome to Vedantu CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher. So students, ఎలా ఉన్నారు అందరూ? అండ్ మన క్లాస్ 9th కి సంబంధించిన వన్ షాట్ సిరీస్ లో భాగంగా సైన్స్ లో ఈ రోజు మనం ద థర్డ్ లెసన్ ని డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ హౌ ఫోర్సెస్ యాక్ట్ ఎఫెక్ట్ మోషన్. సో ఇది జనరల్ గా లాస్ ఆఫ్ మోషన్ అనే చాప్టర్ తో ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ అనే పేరుతో ఉండే, బట్ ఇప్పుడు దీని పేరుని ఏమని మార్చారు, హౌ ఫోర్సెస్ ఎఫెక్ట్ మోషన్ అని మార్చారు. అండ్ కంటెంట్ ఈస్ కంప్లీట్లీ సేమ్. కొన్ని కొత్త కొత్త యాక్టివిటీస్ అండ్ ఎగ్జాంపుల్స్ తో మనకి ఇంకా కొంచెం చాప్టర్ ని ఎక్కువగా అర్థమయ్యేటట్టుగా మార్చారు, అండ్ విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఈ రోజు మనం ఈ చాప్టర్ ని ఫుల్ చాప్టర్ ని వన్ షాట్ లో ఫినిష్ చేసుకోబోతున్నాం. అండ్ వీడియోని సగం సగం చూడకండి, క్లియర్ గా కంప్లీట్ గా చివరి వరకు చూసి దాని తర్వాత కింద డిస్క్రిప్షన్ లో ఉన్న షార్ట్ నోట్స్ ని డౌన్లోడ్ చేసుకోండి. మ్యామ్ మన షార్ట్ నోట్స్ నాకు డిస్క్రిప్షన్ లో దొరకలేదు అని అనుకుంటే మీరు మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నాన్న. మీకు ఏమని ఉంటుంది, @Vedantu CBSE Telugu అని కొడితే ఈ మన ఛానల్ వచ్చేస్తుంది, టెలిగ్రామ్ ఛానల్. దాంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ అప్డేటెడ్. క్లాస్ నోట్స్లు షార్ట్స్ అండ్ ఏదైనా ఇంపార్టెంట్ ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్ అండ్ ఎవ్రీథింగ్, ఇంకా ఇంక్లూడింగ్ టైం టేబుల్, అదంతా కూడా మనకి టెలిగ్రామ్ లో వచ్చేస్తుంది. సో అప్ టు డేట్ గా ఉండాలి అని అనుకుంటే ఇమ్మీడియట్ గా మన ఛానల్లో జాయిన్ అయిపో. అండ్ ఈ రోజు మనం ఈ సెషన్ లో ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం చూసేద్దామా ఒకసారి. రైట్, ఫస్ట్ వాట్ ఈస్ అ ఫోర్స్, ఫోర్స్ అంటే ఏంటి అండ్ ఫోర్స్ కి సంబంధించిన మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ ని మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో చూద్దాం. దాని తర్వాత ఫస్ట్ లా అండ్ న్యూటన్స్ ఫస్ట్ లా, అండ్ న్యూమెంటమ్ అండ్ అలాగే సెకండ్ లా న్యూటన్ సెకండ్ లా, అండ్ న్యూటన్ థర్డ్ లా, అండ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఉంటది. దాని గురించి నేర్చుకొని అండ్ ఫుల్ ఫైనల్ సమరీని మనం డిస్కస్ చేద్దాం ఎట్ లాస్ట్ ఒక 5 to 10 minutes లో. అండ్ చలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ అ ఫోర్స్, వాట్ ఈస్ అ ఫోర్స్, ఫోర్స్ అంటే ఏంటి? సో మీరందరూ ఫస్ట్ ఫోర్స్ అనగానే చెప్పేది ఏంటంటే అ పుష్ ఆర్ పుల్, పుష్ లేదంటే పుల్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ ని మనం ఫోర్స్ అంటామని అనుకుంటాం కదా, అంతే కదా మనకు తెలుసు. సరే, ఇప్పుడు ఫోర్స్ ఈ నార్మల్ బేసిక్ డెఫినేషన్ అలాగే ఉంచేసి న్యూటన్ సెకండ్ లా లో ఇంకా కొంచెం కొత్తగా నేర్చుకుందాం. బట్ ప్రస్తుతానికి ఎస్, ఈ డెఫినేషన్ తోనే a force is push or pull on an object arising from its interaction with another object. ఇంటరాక్షన్ ఉన్నా లేకపోయినా, అఫ్ కోర్స్ ఉంటే కాంటాక్ట్ ఫోర్స్ అని అంటాం, లేకపోతే నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని అంటాం. సరే, ఒక ఆబ్జెక్ట్ ని మనం టచ్ చేసి దాన్ని పుష్ చేయడమో లేకపోతే టచ్ చేసి దాని వల్ల బయటికి పుల్ చేసుకోవడమో, ఇవి రెండు కూడా ఫోర్స్ కిందనే పరిగణించబడతాయి అని అంటున్నారు. ఒకవేళ ఇంటరాక్షన్ లేదు అని అంటే ఫోర్స్ లేదు. అఫ్ కోర్స్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ కూడా ఉంటాయి, బట్ మీరు కొంచెం ఇంకా కమింగ్ క్లాసెస్ లో నేర్చుకుందాం. కాంటాక్ట్ ఇంటరాక్షన్ లేకపోతే అది ఫోర్స్ ని మనం అక్కడ అప్లై చేయలేము. అండ్ అలాగే ఇంకో కొంచెం విషయాలు ఏంటంటే, మనకి ఫోర్స్ ని అప్లై చేయాలంటే పుష్ అని పుల్ అని అన్నాం కదా. వాట్ ఈస్ ద పుష్? పుష్ అని అంటే నీ నుంచి దూరంగా జరపడం, నీ నుంచి పుష్ అవే ఫ్రమ్ యూ. పుషింగ్ మీన్స్ థ్రోయింగ్ అవే ఫ్రమ్ యూ, నీ నుంచి దూరంగా వెళ్తుంది, అవే ఫ్రమ్ యూ, దీన్ని మనం పుష్ అని అంటాం. వాట్ ఈస్ ద పుల్? పుల్ అంటే నీ దగ్గరికి జరగడం, టువర్డ్స్ యూ. నువ్వు ఎటువైపు ఉంటే అటువైపు జరపడం, ఇట్లా రాక్కోవడం, దట్ ఈస్ పుల్. ఇలా తోసేయడం, దట్ ఈస్ పుష్. అందుకే మనము ఏదైనా రెస్టారెంట్ కో లేకపోతే బయట ఏదైనా షాపింగ్ మాల్ కు వెళ్ళినప్పుడు ఆ డోర్ మీద పుష్ పుల్లు ఉంటే జాగ్రత్తగా చూసుకొని జరపండి. లేకపోతే కొంచెం పబ్లిక్ లో ఉన్నప్పుడు ఏంటి వీళ్ళకి ఇది కూడా తెలియదా, CBSE క్లాస్ 9 లో ఉంది కదా ఇంత చిన్న చాప్టర్ అని అంటారు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఈవెన్ మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా పబ్లిక్ ప్లేసెస్ లో ఎవరికైనా పుష్ అండ్ పుల్ తెలియకపోతే వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దట్ పుష్ అంటే నీ నుంచి దూరంగా జరపడం, పుల్ అంటే నీకు దగ్గరగా జరుపుకోవడం. సో ఆ డోర్ మీద ఏముంది, లోపలికి వెళ్తుందా లేకపోతే బయటికి వస్తుందా అనేది మీరు ఈజీగా గమనించవచ్చు కదా. అండ్ చలో, ఇది పుష్ అండ్ పుల్ మాత్రమే కాకుండా ఈ ఫోర్స్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఏంటంటే ఫోర్స్ కి ఏముంటుంది నాన్న, ఫోర్స్ కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేసాము అని డిస్కస్ చేస్తాం. ఫోర్స్ కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం ఏ డైరెక్షన్ లో అప్లై చేసినామని ఉంటుంది. డైరెక్షన్ గురించి మనం కాసేపట్లో మాట్లాడుకుందాం. ఎస్, ఫోర్స్ కి డైరెక్షన్ కూడా ఉంది. ఫోర్స్ కి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం నాన్న, ఇట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ. ఏది వెక్టర్ క్వాంటిటీ? ఫోర్స్ ఇస్ అ వెక్టర్ క్వాంటిటీ. ఎందుకు? దానికి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉన్నాయి కాబట్టి. సరే, ఒక క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ఫోర్స్ ని చూసారా? మీ కళ్ళతో ఫోర్స్ ని చూసారా? లేదు.
మీరు ఎన్ని సందర్భాలైనా వెతుకుతూ ఉండండి, ఎన్ని రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లోనైనా చెక్ చేయండి, బట్ మనం ఒక్కసారి కూడా ఫోర్స్ ని చూసుండము. కానీ కానీ ఫోర్స్ వల్ల జరిగే ఎఫెక్ట్స్ ని చూస్తుంటాం. మేబీ స్పీడ్ చేంజ్ అవ్వడమో, లేకపోతే ఏదన్నా రెండు ఒకటి కొలైడ్ అయినప్పుడు డ్యామేజ్ జరగడము, ఇట్లాంటివి చూస్తుంటాం కదా, అది ఫోర్స్ వల్ల జరిగిన ఎఫెక్ట్. మనము కేవలం వి ఓన్లీ సీ వాట్ ఇట్ డస్, ఏం చేస్తుంది అని మాత్రమే చూడగలం, బట్ అది ఎగ్జాక్ట్ ఎలా ఉంటుంది ఫోర్స్ అని చూడలేము. ఇట్ ఈస్ నాట్ ఎ విజిబుల్ థింగ్. అండ్ ఇంకొకటి, ఫోర్స్ ఎగ్జర్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా రెండు ఆబ్జెక్ట్స్ ఉండాలి. అంతే. ఇప్పుడు నేను ఒక చెయ్యి ఉంది నాన్న, ఈ చెయ్యితో నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేయొచ్చా? నేను ఇలా అన్న ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుందా? కాదు కదా. నేనేం చేస్తున్నాను, ఈ చేయితో నేను పుష్ చేస్తున్నాను, లేకపోతే పుల్ చేసుకుంటున్నాను. నేను ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలని అంటే ఖచ్చితంగా దాన్ని ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంకొకటి, ఏదైనా ఫోర్స్ ఎగ్జర్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంటరాక్షన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఉండాలి. ఇది ఫోర్స్ కదా. నా ఫోర్స్ చేసే ఎఫెక్ట్స్ ఏంటి, ఫోర్స్ ఎఫెక్ట్స్ ఏమేమి ఎఫెక్ట్స్ ఇస్తుంది? సరే, ప్రతి ఒక్కదానికి నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నానా? రియల్ లైఫ్ లో నేనేది టెక్స్ట్ బుక్ డయాగ్రామ్స్ అది కాదు, ప్రాపర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తోనే మనము ఈ ఫోర్స్ ఏమేం చేస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫోర్స్ ఏం చేస్తుందనంటే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉంది, ఓకే, రెస్ట్ లో ఉంది. నేనేం చేసిన, దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసిన, అప్పుడు ఏమైంది, ఈ రెస్ట్ లో ఉన్నది కాస్త సర్టెన్ వెలాసిటీతో మూవ్ అవడం స్టార్ట్ అయిందా? దీన్ని ఏమంటాం నాన్న? మోషన్ లోకి వచ్చింది, రైట్? సరే, ఇలా మోషన్ లో ఉన్న దానిపైన నేనేం చేసిన, ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ ఎగ్జర్ట్ చేసిన, అప్పుడు ఏమైంది, ఇట్లా వస్తున్న దాని మీద నేను ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే ఏమైంది నాన్న? ఇది మళ్ళీ రెస్ట్ లోకి వచ్చింది. అంటే రెస్ట్ లో ఉన్నది మోషన్ లోకి రావచ్చు, మోషన్ లో ఉన్నది రెస్ట్ లోకి రావచ్చు. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? ఫోర్స్ కెన్ చేంజ్. ఏం చేంజ్ చేయొచ్చు? ఫోర్స్ క్యాన్ చేంజ్ స్టేట్ ఆఫ్ మోషన్, స్టేట్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్. అంటే దాని అర్థం ఏంటి? మోషన్ లో ఉన్న బాడీ రెస్ట్ లోకైనా రావచ్చు, లేదంటే రెస్ట్ లో ఉన్న బాడీ పైన ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే మోషన్ లోకైనా రావచ్చు. సో ఫోర్స్ స్టేట్ ని చేంజ్ చేస్తుంది. సరే, ఇంకొకటి మన ఇంట్లో మమ్మీ చపాతీస్ చేసేటప్పుడు ఎంతమంది చూసుంటారు? చపాతీస్ కానీ, లేకపోతే ఈ ఆలుని కంప్లీట్ గా స్మాష్ చేస్తాం కదా, అది కానీ, ఆర్ఎల్స్ ఇంకా గణేష్, ఇప్పుడు మనకి మంచి గణేష్ విగ్రహాలు వస్తున్నాయి కదా, సో వాటిని ఎలా తయారు చేస్తారు ఎప్పుడైనా గమనించారా? ఫస్ట్ వాళ్ళు ఒక క్లే తీసుకుంటారు. మంచి గణేష్ విగ్రహాలు మంచి ఎగ్జాంపుల్. వాళ్ళు ఒక క్లే తీసుకుంటారు. క్లేని తీసుకొచ్చి వాళ్ళు ఒక ముద్దలాగా మౌల్డ్ లాగా కన్సిస్టెన్సీ లో ఉంచి ఒక ముద్దలాగా ఉంటది ఇనిషియల్ గా. దాని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తారు. ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి ఏం చేస్తారన్నా, చేతులతో వాళ్ళకి కావాల్సిన ఆకారంలోకి దాన్ని మార్చుకుంటున్నారు. అంటే ఏంటి, అక్కడ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినట్టే కదా. ఇనిషియల్ గా ఎలా ఉండే, ఒక ముద్దలాగా ఉండే, దాని తర్వాత ఏమైంది, ఒక ఫైన్ మంచి షేప్ వచ్చింది కదా, బ్యూటిఫుల్ షేప్ వచ్చింది. అదే మరి మమ్మీ ఇంట్లో చపాతీలు చేసేటప్పుడు ఎంత చూడమన్నారు కదా, ఎందుకు అని అక్కడికి కూడా వస్తా. చపాతీ కానీ పూరి కానీ చేసేటప్పుడు మన మమ్మీ ఏం చేస్తుంది, ఫస్ట్ అదేంటి మన పిండి తీసుకుంటది, గోధుమ పిండి తీసుకుంటారు, అండ్ దాంతో కలిపే ఇంగ్రీడియంట్స్ ఏదో కలిపేస్తారు, వాటర్ పోసి దాన్ని ఒక ముద్దలాగా చేస్తారు కదా. ఇనీషియల్ గా పౌడర్ లాగా ఉన్న ఆ ఆటాని, అదే ఆ పిండిని ముద్దలాగా చేశారు. సో పౌడర్ ని ముద్దలాగా చేయడానికి వాళ్ళు బాగా బలం పెట్టి చేశారు కదా, చేతులతో వాళ్ళు చాలా కష్టపడి ఆ ముద్దలాగా చేశారు, రైట్? సో పౌడర్ నుంచి ఈ పిండి ముద్దలాగా కావడానికి ఫోర్స్ ఎగ్జర్ట్ చేశారు. సరే, అది అక్కడికి అయిపోయిందా అని అనుకుంటే లేదు, ఆ పెద్ద ముద్ద నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి వాటిని మళ్ళీ తాలుస్తూ ఉంటారు. అక్కడ కూడా స్పియర్ లాగా ఉన్నది కాస్త 3 డైమెన్షన్ ఆబ్జెక్ట్ కాస్త ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, తాల్చేసరికి 2 డైమెన్షన్ అయిపోయింది. అక్కడ కూడా ఏం జరిగింది, ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేశారు. సో నువ్వు ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేయడం ద్వారా 3 డైమెన్షన్ లో ఉన్నది కాస్త 2 డైమెన్షన్ లోకి వచ్చింది. రౌండ్ గా ముద్దగా ఎట్లాంటి షేప్లెస్ గా ఉన్నది కాస్త మంచి షేప్ లోకి వచ్చింది. అంటే ఫోర్స్ ఏం చేస్తుంది నాన్న, ఫోర్స్ కెన్ చేంజ్ ద షేప్ ఆఫ్ ద బాడీ, షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అంటే ఫోర్స్ తన స్టేట్ ని మార్చడం, ఒక ఆబ్జెక్ట్ స్టేట్ ని మార్చడమే కాకుండా అది ఆబ్జెక్ట్ షేప్ ను కూడా మారుస్తుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా, దట్ ఫోర్స్ మనకి క్రికెట్ ఆడేటప్పుడు
క్రికెట్ ఆడేటప్పుడు వీడు బ్యాట్స్మెన్, వీడి చేతిలో బ్యాట్ ఉంది. సో వీడి చేతిలో బ్యాట్ ఉంది అండ్ ఇక్కడ నుంచి బౌలర్ వచ్చి బాల్ వేస్తున్నాడు. ఇప్పుడు బాల్ ఎక్కడ దాకా వస్తుందనే, బాల్ మన బ్యాట్స్మెన్ దాకా వచ్చేసరికి ఏ డైరెక్షన్ లో వస్తుంది? బాల్ ఈ డైరెక్షన్ లో వచ్చింది. ఓకే, బాల్ రావడానికి ఈ డైరెక్షన్ పట్టింది. నౌ బ్యాట్స్మెన్ సిక్సర్ కొట్టాడు. అప్పుడు ఏమైంది? ఈ బాల్ ఎక్కడికో ఎగిరెళ్ళి పడింది. ఇనీషియల్ గా దాని డైరెక్షన్ ఇది, కానీ మనం ఫోర్స్ బ్యాట్ తో కొట్టాడు అని అంటే, హిట్ చేశాడు అని అంటే ఫోర్స్ ఎగ్జర్ట్ అయింది. సో ఫోర్స్ తో ఏమైనా వేరే డైరెక్షన్ కి వెళ్ళిపోయింది. సో అప్పటిదాకా ఒక డైరెక్షన్ లో వచ్చింది కాస్త ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేసరికి ఏమైంది? డైరెక్షన్ మారింది. సో ఫోర్స్ క్యాన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇది ఇంకొక విషయం. ఏంటో చెప్పాలా? డైరెక్షన్ తో పాటు ఇప్పటిదాకా, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇలా వెళ్తుంది నాన్న, ఆబ్జెక్ట్ ఇట్లా వెళ్తుంది. ఇనీషియల్ గా ఎంత? ఒక 4 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో వెళ్తుంది. ఓకే, 4 మీటర్ పర్ సెకండ్ వెళ్లే స్పీడ్ తో వెళ్తుంది. అండ్ నేను దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసిన, సేమ్ డైరెక్షన్ లో ఫోర్స్ ఎగ్జర్ట్ చేసిన. అప్పుడు ఏమవుతుంది? ఈ బాల్ ఇంకా కొంచెం స్పీడ్ గా వెళ్ళడం స్టార్ట్ అయింది. 10 మీటర్ పర్ సెకండ్ తో వెళ్ళడం స్టార్ట్ అయింది. ఇనీషియల్ గా 4 మీటర్ పర్ సెకండ్ ఉన్నది కాస్త ఫోర్స్ ఎగ్జర్ట్ చేసిన తర్వాత 10 మీటర్ పర్ సెకండ్ అయింది. అంటే దాన్ని బట్టి ఏం జరిగింది? ఈ ఫోర్స్ ఒక ఆబ్జెక్ట్ స్పీడ్ ని కూడా మార్చింది. వెరీ గుడ్. ఫోర్స్ కెన్ చేంజ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినప్పుడు దీనిలో ఏదైనా ఒకటి గాని లేదంటే కాంబినేషన్ లో గాని ఫోర్స్ చిన్న చిన్న మార్పులు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక బ్యాట్స్మెన్ బ్యాట్ తో కొట్టాడు. ఓకే, బాల్ అప్పటిదాకా ఒక స్పీడ్ తో వచ్చింది కాస్త మనం బాల్ తో హిట్ చేయగానే ఇంకొక స్పీడ్ మారింది, డైరెక్షన్ మారింది. ఏవైనా 2 కూడా జరగచ్చు, ఏవైనా 3 కూడా జరగచ్చు. కాబట్టి ఫోర్స్ చాలా చేంజెస్ చేస్తుంది. ఫోర్స్ కెన్ చేంజ్ ద స్పీడ్, ఫోర్స్ కెన్ చేంజ్ ద డైరెక్షన్, ఫోర్స్ కెన్ చేంజ్ ద షేప్ అండ్ ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? వీళ్ళు ఇచ్చింది స్టేషనరీ ఫుట్బాల్ ని మనం కిక్ చేసినప్పుడు అది మోషన్ లోకి రావడం, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అండ్ ఇంకా ఒక బ్యాట్స్మెన్ బాల్ ని హిట్ చేసినప్పుడు దాని డైరెక్షన్, అప్పటిదాకా వచ్చిన డైరెక్షన్ వేరు, కొట్టిన తర్వాత వెళ్ళే డైరెక్షన్ వేరు. అండ్ మనము స్పాంజ్ ని కానీ లేకపోతే స్ప్రింగ్ ని కానీ ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కానీ రిలీజ్ చేసినప్పుడు కానీ దాని షేప్, సో ఇదంతా కూడా షేప్ కిందికి వస్తుంది. అండ్ అలాగే స్టేట్, సో రెస్ట్ లో ఉన్న బాడీని కిక్ చేస్తే ఇందాకన్నాంగా స్టేషనరీ బాడీని ఇక్కడ చేంజ్ కిందికి వస్తుంది అండ్ స్టేట్ ఆఫ్ మోషన్ కిందికి కూడా వస్తుంది. చలో, అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఫోర్సెస్ 2 రకాల ఫోర్సెస్ ఉంటాయి నాన్న. బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అని అంటాం, అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అని అంటాం. సరే, ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. సో వాట్ ఆర్ దే? పేరులోనే మనకు తెలిసిపోతుంది కదా. సో బ్యాలెన్స్డ్, అన్బ్యాలెన్స్డ్ కదా. నౌ లెట్స్ సీ, చిన్న ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్. చలో, అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. సో చిన్న విషయం నాన్న, ఒక చిన్న ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేద్దాం. దట్ మనకి ఇక్కడ ఒక బాల్ ఉంది. ఓకే, ఈ బాల్ ని నేను ఒక వైపుకి మూవ్ చేయాలి అని అనుకుంటున్నా. బట్ ఏం జరుగుతుంది? దానికి ఉన్న మాస్ వల్ల, దానికి ఎంత మాస్ ఉందో నాకు తెలియదు. సరే, బాల్ అని ఎందుకు అనుకోవాలి? ఒక పెద్ద బాక్స్ ఉంది మన ఇంట్లో, ఒక పెద్ద బాక్స్ ఉంది. ఆ బాక్స్ ని నేను మూవ్ చేయాలని అనుకుంటున్నా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, మీ చిటి చేతులతో దీన్ని ఫోర్స్ అప్లై చేయడానికి ట్రై చేస్తే మహా అంటే ఎంత 10 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంటారు. ఇది కదలట్లేదు. ఇంకా కష్టపడి +20 ఇంకా కష్టపడితే 20 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేశారు, అయినా కదలట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు మీ ఫ్రెండ్ ని పిలిచారు, అరే ఈ బాక్స్ ని కదుపుదాంరా అని అంటే వాడు ఏం చేస్తాడు? ఇమ్మీడియట్ గా వాడు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఈ ఫోర్స్ ని వాడు కూడా వచ్చి, మీ ఫ్రెండ్ కూడా వచ్చి ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేస్తున్నాడు, సేమ్ 20 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ అని అనుకో. అప్పుడు ఏమవుతుందన్న, 2 సేమ్ సైడ్ లో ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేస్తున్నారు. సో మొత్తం ఇటువైపు ఏముంది ఫోర్స్, ఇటువైపు ఏమైనా ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుందా? ఏమీ అవ్వట్లేదు. సో ఈ బాడీ మీద నాకు 2 రకాల ఫోర్సెస్ ఎగ్జర్ట్ అవుతున్నాయి. ఒక 2 వైపుల నుంచి ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది.
ఒకవైపు మొత్తం 40 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది, ఇంకొక వైపు అసలు ఫోర్సే ఎగ్జర్ట్ అవ్వట్లేదు. అప్పుడు ఏమవుతుంది, ఈ బాక్స్ కదలడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్డ్ అని అంటే ఇక్కడ రెండు ఏమవుతున్నాయి నాన్న, అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. అలా కాకుండా సేమ్ అదే బాక్స్ ఉంది, నువ్వు ఇటు నుంచి చాలా కష్టపడి 20 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ తోని దీన్ని తోస్తున్నావు. కానీ నువ్వు నీ ఫ్రెండ్ని అడిగావు, అరే నీ ఫ్రెండ్ని అరే బాక్స్ ని మూవ్ చేద్దాం రారా అని అడిగితే వాడు ఏం చేస్తాడు, చాలా తెలివి ఉపయోగించి ఇటు నుంచి కాకుండా నేను ఇటు నుంచి ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తా అని వాడు ఇటు నుంచి 20 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాడు. ఏమవుతుందన్నా అప్పుడు ఇక్కడ బాక్స్ కదులుతుందా, కదలదు. ఎందుకు కదలదు, ఇక్కడ ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నాయి ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో ఈక్వల్ ఫోర్సెస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి నాకు బాక్స్ ఏమవుతుంది, అసలు మూవ్ అవ్వదు. బట్ ఇక్కడ ఏం జరుగుతున్నాయి, అన్ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఓకే, ఈక్వల్ ఫోర్సెస్ అయినప్పటికీ కూడా ఇన్ సేమ్ డైరెక్షన్ యాక్ట్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఏం జరుగుతుందన్నా, నెట్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటది. వాట్ ఈస్ నెట్ ఫోర్స్? నెట్ ఫోర్స్ అని అంటే సమ్ ఆఫ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఆల్ ద డైరెక్షన్స్. దీన్ని నెట్ ఫోర్స్ అని అంటాం. ఇక్కడ నెట్ ఫోర్స్ ఎంత అయిందన్నా, నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇటువైపు నుంచి 20 న్యూటన్స్ ప్లస్ 20 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. సో మొత్తం కలిపి 40 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అయింది కదా, డన్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇటు నుంచి 20 అండ్ ఇటు నుంచి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ చేస్తున్న 20 న్యూటన్స్. మొత్తం ఎంత అయిందన్న, నెట్ ఫోర్స్ అనేది 0 అయింది. సో ఇక్కడ ఎప్పుడు నెట్ ఫోర్స్ 0 అవుతుంది అని అంటే, బ్యాలెన్స్డ్ ఫోర్సెస్, ఒక బాడీ మీద బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు నెట్ ఫోర్స్ 0 అవుతుంది. దీన్ని మనం ఏమంటాం, వీటిని మనం బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అని అంటాం. ఎక్కడైతే నెట్ ఫోర్స్ నాన్ జీరో నంబర్ ఉంటుందో అప్పుడు ఏమవుతుంది అన్న, దీస్ ఆర్ ఆ బాడీ మీద యాక్ట్ అయినవి అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. సో అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు బాడీ ఏమవుతుంది, యాక్సలరేట్ అవుతుంది. ఇక్కడ ఏనా నో చేంజ్. సో అదే ఇక్కడ చెప్తున్నాడు, బ్యాలెన్స్డ్ వర్సెస్ అన్బ్యాలెన్స్డ్. బ్యాలెన్స్ లో ఏమవుతుంది, ఒకటే ఆబ్జెక్ట్ పైన రెండు డైరెక్షన్స్ లో ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఈక్వల్ ఫోర్సెస్ కనుక యాక్ట్ అవుతాయి అప్పుడు ఏమవుతుంది, ఒకదానికొకటి క్యాన్సిల్ అవుట్ అవుతుంది. బాడీ సేమ్ రెస్ట్ లోనే ఉంటుంది, యూనిఫామ్ మోషన్ లో ఉంటే యూనిఫామ్ మోషన్ లోనే ఉంటది, నో యాక్సలరేషన్. సో బ్లాక్ లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఇలాంటి ఫోర్సెస్ ని మనం ఏమంటాం, బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అని అంటాం. అలా కాకుండా ఇక్కడ ఇదే బ్లాక్ మీద ఇక్కడ 15 న్యూటన్స్ అక్కడ 5 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంది. సో నెట్ ఫోర్స్ ఏమవుతుందన్నా, నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు 15 న్యూటన్స్ మైనస్ 5 న్యూటన్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 న్యూటన్స్ వచ్చింది. అంటే నెట్ ఫోర్స్ నాన్ జీరో ఉంది కదా, ఏ డైరెక్షన్ లో పోతుంది, ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. బాడీ యాక్సలరేట్ అయింది అంటే దీని మీద యాక్ట్ అయిన ఫోర్సెస్ ని మనం ఏమంటాం, దీస్ ఆర్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అని అంటాం. అండ్ ఎప్పుడైతే బాడీ యాక్సలరేట్ అవుతుందో అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, ఈ బాడీ మీద అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఎక్కడైతే ఎటువైపు అయితే ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉన్న ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్ లోనే ఆబ్జెక్ట్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ వల్ల ఏంటన్నా, స్టేట్ ఆఫ్ మోషన్ చేంజ్ అవుతుంది. స్టేట్ ఆఫ్ మోషన్ చేంజెస్. సో చేంజ్ ఏమవుతుంది, ఐదర్ బాడీ యాక్సలరేట్ అవ్వడం కానీ లేకపోతే డిసలరేట్ అవ్వడం కానీ జరుగుతుంది. సేమ్ డైరెక్షన్ లో ఫోర్స్ యాక్ట్ అవుతే ఆబ్జెక్ట్ వెళ్ళడానికి సేమ్ డైరెక్షన్ లో ఫోర్స్ యాక్ట్ అవుతే యాక్సలరేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ మోషన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ యాక్ట్ అవుతే అది డిసలరేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్స్. సో బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ తెలుసు నీకు, ఇప్పుడు ఫోర్స్ అది ఎలాంటి ఎఫెక్ట్స్ ఇస్తుంది అనేది తెలుసు కదా. నా లెట్స్ గెట్ ఇన్ టు సమ్ యాక్చువల్ మ్యాటర్. సో ఇప్పుడు మనకి ఒక చిన్న యాక్టివిటీ ఉందన్న, టెక్స్ట్ బుక్ యాక్టివిటీ. ఇక్కడ ఏం చేయాలని చెప్తున్నాడు, ఒక పెద్ద హెవీ బాక్స్ ని తీసుకో, రఫ్ ఫ్లోర్ మీద పెట్టు. రఫ్ ఫ్లోర్ కి ఏంటంటే ఫ్రిక్షన్ ఉంటది. ఫ్రిక్షన్ గురించి మనం ఇంకా కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఫ్రిక్షన్ అని అంటే అది ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు రఫ్ సర్ఫేస్ మీద నేను ఒక ఆబ్జెక్ట్, రఫ్ సర్ఫేస్ అంటే ఇట్లా గరుకులుగా ఉన్న ఒక సర్ఫేస్, ఈ సర్ఫేస్ మీద పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ బాక్స్ ఈజీగా మూవ్ అవ్వలేదు. ఎందుకు, ఆ బాక్స్ మోషన్ ని ఈ ఫ్రిక్షన్ అపోజ్ చేస్తూ ఉంటది. ఇప్పుడు ఈ బాక్స్ ని ఒక ఫింగర్ తోని పుష్ చేయి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నువ్వు ఎంత ఫోర్స్ తో నువ్వు ఈ బాక్స్ ని పుష్ చేస్తున్నావో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ బాక్స్ కి అండ్ అలాగే ఈ సర్ఫేస్ కి మధ్యలో ఇంటరాక్షన్ ఉంటది కదా, అక్కడ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది.
నువ్వు ఎంత ఫోర్స్ తో యాక్ట్ చేస్తే ఫ్రిక్షన్ అంత యాక్ట్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఫ్రిక్షన్ కన్నా ఎక్కువైందే అనుకో, అప్పుడు ఆ బాడీ ముందుకెళ్తుంది. ఓకే, అప్పుడు మాత్రమే ఆ బాడీ ముందుకెళ్తుంది. సో స్మాల్ పుష్ ప్రొడ్యూసెస్ నో మోషన్ ఎట్ ఆల్. చిన్న పుష్ అసలు నువ్వు ఆ బాడీని మూవ్ చేయనే లేవు. ఓన్లీ బిగ్ పుష్. ఆ బిగ్ పుష్ కూడా ఎలా ఉండాలి, ఎక్కువ ఎంత పుష్ తో ఉండాలి అని అంటే, ఇక్కడున్న ఫ్రిక్షన్ కన్నా ఎక్కువ ఫోర్స్ తో నువ్వు ఆబ్జెక్ట్ ని పుష్ చేస్తేనే అది ముందుకెళ్తుంది. ఓకే, చలో. ఇంకొకటి గెలీలియోస్ ఇంక్లైన్డ్ ప్లేన్స్ యాక్టివిటీ నాన్న. బట్ గెలీలియోస్ గురించి చెప్పడానికన్నా కూడా అరిస్టాటిల్ గురించి డిస్కస్ చేయడం మంచిది. అరిస్టాటిల్స్ ఫాలసీ అని అంటాం. జనరల్ గా ఫాలసీ అని అంటే ఈయన చెప్పిన ఒక లా అది అమల్లోకి రాలేదు, బట్ ఈయన చెప్పిన చాలా విషయాలని మనం పరిగణలోకి తీసుకొని మనం ఒక కొత్త లాని రూపొందించుకున్నాం. సో అదేంటి అని అంటే, మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ నేచర్ మీద నేను నార్మల్ గా దాన్ని ఏమీ చేయకుండా వదిలేసాను అనుకోండి, అది ఎలా ఉంటది అని అంటే, అరిస్టాటిల్ ఏం చెప్పాడంటే ద న్యాచురల్ స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ లో ఉంటది. ఇతను చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, న్యాచురల్ స్టేట్ ఆఫ్ బాడీ ఏంటంట, ఇది రెస్ట్ లో ఉంటది. నువ్వు ఒక బాడీ మీద ఎలాంటి ఫోర్స్ ఎగ్జర్ట్ చేయకపోతే అది రెస్ట్ లో ఉంటది. ఒకవేళ నువ్వు దాన్ని మోషన్ లోకి తీసుకురావాలంటే దాని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి అని అన్నాడు. సో దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే, ఇది ఇనీషియల్ గా రెస్ట్ లో ఉంది, దీని మీద నువ్వు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తేనే ఇది మోషన్ లోకి వస్తుంది. దానికి ఒక సూపర్ యాక్టివిటీతో ఎట్లా చెప్పారు తెలుసా, ఫిజిక్స్ లో నువ్వు దేని గురించి మాట్లాడాలనుకున్నా అదొక యాక్టివిటీ లాగా చెప్తారు నాన్న. సో ఇందాక మనకి బుక్ యాక్టివిటీ, బ్లాక్ యాక్టివిటీ చెప్పలేదా, అలాగే. సో అరిస్టాటిల్ ఏం చెప్పారనంటే, నువ్వు ఒక చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఒక టాయ్ కార్ తీసుకొని దానికి ఒక స్ట్రింగ్ కట్టి దాని స్ట్రింగ్ తో దానితో తిప్పుకుంటూ ఆడుతూ ఉంటారు గై. సో ఇప్పుడు ఇదే యాక్టివిటీలో ఆ టాయ్ కార్ మనకి ఏదైనా ఫ్లోర్ పైన ఉందని అనుకోండి, అది నార్మల్ గా ఆ స్ట్రింగ్ ని ఎవరు కదపకపోతే అది ఎలాంటి స్టేజ్ లో ఉంటది, రెస్ట్ లో ఉంటది. సో న్యాచురల్ గా అది రెస్ట్ లో ఉంటది. సరే, ఇప్పుడు ఆ పాపనో లేకపోతే చిన్న పిల్లలు వచ్చి ఆ స్ట్రింగ్ ని పట్టుకొని లాగారు. అప్పుడు ఏమైతుంది, వాళ్ళు ఎంత లాగారో, వాళ్ళు చిన్నగా లాగితే కొంచెం డిస్ప్లేస్ అవుతుంది, ఎక్కువగా లాగితే చాలా డిస్ప్లేస్ అవుతుంది. వన్స్ వాళ్ళ ఆ తాడు పట్టుకొని లాగడం ఆగిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా మళ్ళీ రెస్ట్ లోకి వస్తుంది కదా. సో ఇక్కడ అరిస్టాటిల్ చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఆబ్జెక్ట్ న్యాచురల్ స్టేట్ ఇస్ రెస్ట్, అండ్ అది రెస్ట్ నుంచి మూవ్మెంట్ లోకి, మోషన్ లోకి ఎందుకు వచ్చింది అని అంటే, ఆ స్ట్రింగ్ ని పట్టుకొని లాగడం వల్ల ఆ బాడీ, ఆ కారు రెస్ట్ లోకి వచ్చింది, మోషన్ లోకి వచ్చింది. అండ్ వన్స్ మనం అది ఫోర్స్ ఇవ్వడం ఆపేసిన వెంటనే మళ్ళీ అది రెస్ట్ లోకి వెళ్ళిపోయింది, విచ్ ఇస్ అ న్యాచురల్ స్టేట్ అని చెప్పారు. ఇందులో ఇది మీకు ఎంత మందికి కరెక్ట్ అనిపించింది? ఇప్పుడు నేను చెప్పింది మీలో ఎంత మందికి కరెక్ట్ అనిపించింది? అఫ్ కోర్స్ చాలా మంది దీన్ని అగ్రీ చేస్తుండొచ్చు. అవును కరెక్టే కదా, మనం ఫోర్స్ ఇస్తేనే, ఇందాక నేర్చుకుంది కూడా అదే కదా, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ ఇస్తేనే అది ముందుకెళ్తుంది, లేకపోతే ఫోర్స్ ఇవ్వడం ఆపేసిన తర్వాత అది దాని న్యాచురల్ పొజిషన్ లోనే ఉంటుంది అని. కానీ ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయారు, ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్ ఉంటది, అది మర్చిపోయారు. ఫ్రిక్షన్ గురించి మర్చిపోయారు. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఒక ఫ్లోర్ మీద ఉంది అని అంటే, ఈ ఆబ్జెక్ట్ కి ఫ్లోర్ కి మధ్యలో ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. దీన్ని పిలవడమే అలా పిలుస్తాం, ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అంటాం. సో ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉన్నా కూడా ఆ బాడీకి ఉన్న దీనికి మధ్యలో ఫ్రిక్షన్ ఉంటది కదా, అంటే ఇది రెస్ట్ లో ఎందుకు ఉంది, ఫ్రిక్షన్ వల్లనే ఉంది కదా అని కొన్ని వాదనలు వచ్చిన తర్వాత వాటికి ఈ అరిస్టాటిల్ లా ఏదైతే చెప్పారో అది ఆన్సర్ ఇవ్వలేకపోయింది. కాబట్టి ఆయన చెప్పిన విషయాలని మనం అక్కడి వరకే ఆపేసాం. దాని తర్వాత గెలీలియో అని ఇంకొకరు వచ్చారు. ఎవ్రీవన్ ఈస్ గ్రేట్ సైంటిస్ట్ నాన్న, ఎవరు కూడా పిచ్చోడ్ చేతిలో రాయిలాగా వాడికి ఏది తోస్తే అది చెప్పాడు, అందుకని మనం బుక్స్ తయారు చేసాం అన్నట్టుగా ఏమి ఉండదు. ఇప్పుడు ఫిజిక్స్ లో ఏదన్నా ఒక థియరీ గురించి చెప్తున్నాడు అని అంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ హైలీ టాలెంటెడ్ అయి ఉంటారు, అండ్ చాలా స్మార్ట్, అండ్ చాలా యాక్టివిటీస్ చేసి, అబ్జర్వేషన్స్ చేసి మరి మన దాకా తీసుకొచ్చి ఉంటారు. కాబట్టి తీసుకొచ్చిన ప్రతిదాన్ని మనం అట్లా ఒట్టి మాటలాగా కొట్టిపాడేయడానికి లేదు, కానీ దాంట్లో ఏవి నిజాలు ఏవి కావు అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా చెక్ చేసుకునే ప్రాసెస్ లో అరిస్టాటిల్ కొన్ని విషయాలకి ఆన్సర్ ఇవ్వలేకపోయాడు, కాబట్టి దాన్ని అక్కడికి ఆపేసిన తర్వాత గెలీలియో ఏమొచ్చి చెప్పారు అని అంటే, లేదు ఒక ఆబ్జెక్ట్ న్యాచురల్ స్టేట్ అనేది మోషన్ లో ఉంటది. ఒక ఆబ్జెక్ట్ మీద ఎలాంటి ఫోర్స్ లేకపోతే, ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకపోతే అది న్యాచురల్ గా అది మోషన్ లోనే ఉంటది. ఇందాకటి అరిస్టాటిల్ లాలో కూడా ఒక ఆబ్జెక్ట్, టాయ్ కార్ ఎందుకు రెస్ట్ లో ఉంది అని అంటే, ఆ టాయ్ కార్ టైర్స్ ఉన్నాయి కదా, ఆ టైర్స్ కి అండ్ ఫ్లోర్ కి మధ్యలో ఫ్రిక్షన్ ఉంది, ఆ ఫ్రిక్షన్ దాన్ని మూవ్ అవ్వడాన్ని ఆపింది, కాబట్టే
అది ఆగిపోయింది. సో ఒకవేళ ఇది ఫ్రిక్షన్ ఉన్న సర్ఫేస్ కాబట్టి అలా జరిగింది. ఒకవేళ నేను ఫ్రిక్షన్ లేని సర్ఫేస్ ని తీసుకొని ఈ యాక్టివిటీ చేస్తుంటే ఇంత సీన్ ఉండేది కాదు, అది కంటిన్యూస్ గా పోతూనే ఉండేది. ఇది మీరు నమ్మాలి అని అంటే ఒక చిన్న యాక్టివిటీ ఉంది అని గెలీలియో ఏం చెప్పారనంటే ఇది ఒక యాక్టివిటీ చేసి చూపెట్టారు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక 2 స్లోప్స్ నానా, ఇవి ఒక 2 చెక్కతో చేసిన 2 స్లోప్స్ ఉంటాయి కదా. సో ఇది సేమ్ స్లోప్ ఉంది అండ్ ఇక్కడ నుంచి బాల్ ని వదిలేశాడు. అప్పుడు ఏమవుతుంది, అఫ్ కోర్స్ బాల్ ఇక్కడ దాకా రీచ్ అయ్యి ఇక్కడ దాకా చేరుకుంటుంది కదా. మనం ఇక్కడ నుంచి వదిలేయంగానే ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఏ మాక్సిమం హైట్ నుంచి నువ్వు వదిలేసావో అదే మాక్సిమం హైట్ ని రీచ్ అయ్యి ఇక్కడే ఆగిపోదు, మళ్ళీ అఫ్ కోర్స్ ఇక్కడికి వస్తుంది. కానీ ఎంత హైట్ దాకా వచ్చింది అంటే సేమ్ హైట్ వరకు వచ్చింది. సో స్లోప్ ఎలాగున్నా కూడా నువ్వు ఎంత హైట్ నుంచి ఒక బాడీని స్లోప్ మీద వదిలేస్తే మళ్ళీ అంత హైట్ కి రీచ్ అయ్యే వరకు అది మూవ్ అవుతూనే ఉంటది. కావాలంటే ఇది చూడండి, ఈసారి సేమ్ స్లైడ్ గా స్లోప్ కాకుండా నేను ఇంకో కొంచెం ఇంక్లైన్డ్ గా తీసుకున్నా. అప్పుడు ఏమైంది, ఇది ఇక్కడ నుంచి నేను వదిలేశాను, ఇక్కడ నుంచి వదిలేసి ఇక్కడ దాకా ట్రావెల్ చేసి సేమ్ హైట్ ని రీచ్ అయ్యేదాకా ట్రావెల్ చేసింది. ఈ ప్రాసెస్ లో ఇంత ముందు కన్నా ఇక్కడ కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సేమ్ హైట్ ని రీచ్ అవ్వడానికి బాల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇందులో కన్నా ఇందులో చాలా తక్కువ. ఇక్కడ ఎందుకు ఎక్కువైంది అంటే స్లోప్ ని మార్చిన కాబట్టి డిస్టెన్స్ ఎక్కువైంది. దెన్ ఇంకొకటి ఏమంటున్నాడు, ఇక్కడ నేను అసలు స్లోపే ఉంచను, ఫ్లాట్ గా ఉంచేస్తాను. నెక్స్ట్ యాక్టివిటీలో ఏమైంది, ఇక్కడ నుంచి బాల్ కిందికి పడేసిన తర్వాత అది ఇంకా పోతూనే ఉంది. ఎందుకు, దీని మాక్సిమం హైట్ ని రీచ్ అవ్వడానికి. సో నేను దీని మీద ఎలాంటి ఫోర్స్ ఎగ్జర్ట్ చేయలేదు, అయినప్పటికీ కూడా ఇది మోషన్ లోనే ఉంది. అండ్ ఆయన తీసుకున్నది ఏంటంటే ఫ్రిక్షన్ లెస్ సర్ఫేస్ తీసుకున్నారు. కానీ మన డే టు డే లైఫ్ లో ఫ్రిక్షన్ లెస్ సర్ఫేస్ అనేది పాసిబులా? ఆయన తీసుకున్న ఫ్రిక్షన్ లేని వరల్డ్ లో ఈయన చెప్పిన ప్రతిలో పాసిబులే. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మన రియల్ లైఫ్ లో ఫ్రిక్షన్ లేకుండా ఎక్కడా లేదు. గెలీలియో ఏం చేసిందనంటే ఆబ్జెక్ట్స్ మూవ్ విత్ కాన్స్టాంట్ స్పీడ్. కాన్స్టాంట్ స్పీడ్ అంటే దాని అర్థం ఏంటన్నా, యూనిఫామ్ మోషన్ లో ఉంటది, యూనిఫామ్ స్పీడ్ తో లేకపోతే యూనిఫామ్ మోషన్ లో ఉంటది అని చెప్పాడు. ఒక ఆబ్జెక్ట్ మీద ఎలాంటి ఫోర్స్ లేకపోతే, నో ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దెన్ అలాంటప్పుడు దాని మీద ఫోర్సెస్ ఎట్లాంటి ఫోర్సెస్ లేకపోతే అది ఏమవుతుందన్నా కాన్స్టాంట్ స్పీడ్ యూనిఫామ్ మోషన్ లో ఉంటది. అండ్ ఫాలింగ్ బాడీస్ యాక్సలరేట్, రైజింగ్ బాడీ డిసలరేట్ అండ్ ఫ్లాట్ ప్లేన్ ఇస్ ద ఇన్ బిట్వీన్ ద కేస్. సో ఇక్కడ ఫాలింగ్ బాడీస్ ఏమవుతున్నాయినా వాటి స్పీడ్ పెరుగుతుంది అండ్ పైకి వెళ్లే కొద్ది స్పీడ్ తగ్గుతుంది. బట్ ఇప్పుడు ఏదైతే నేను ఫ్లాట్ సర్ఫేస్ తీసుకున్నానో ఇక్కడ స్పీడ్ తగ్గట్లేదు. ఇక్కడ ఏదైతే స్పీడ్ తో ఉందో ఇంకా ఫర్దర్ గా పోయేటప్పుడు కూడా అదే స్పీడ్ తో ఉంది ఇన్ ఫ్రిక్షన్ లెస్ సర్ఫేస్. కానీ నో ఫోర్స్ ఇస్ నీడెడ్ టు కీప్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్. ఈ బాడీని నేను మూవ్ అవ్వడానికి నేను ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇవ్వట్లేదు అని గెలీలియో చెప్పారు. బట్ గెలీలియో కూడా కొన్ని విషయాలకి ఆన్సర్ చేయలేకపోయారు కాబట్టి ఈ లాని కూడా అలాగే ఉంచేసాం. అండ్ హియర్ కమ్స్ ద న్యూటన్ ఏంటంటే ఇటు అరిస్టాటిల్ చెప్పిన విషయాల్ని అండ్ ఇటు ఇలా గెలీలియో చెప్పిన విషయాలన్నిటిని అబ్జర్వ్ చేసి మనకి ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించిన మోషన్ లో 3 లాస్ ఇచ్చారు. ఒక ఆబ్జెక్ట్ మోషన్ అర్థం చేసుకోవడానికి 3 లాస్, వాటిని మనం ఏమంటాం, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని అంటాం. ఈ లాస్ ఆఫ్ మోషన్ 3 రూల్స్ ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాం అండ్ దానికి సంబంధించిన డే టు డే లైఫ్ లో ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎక్కడ నుంచి, న్యూటన్స్ ఫస్ట్ లా నుంచి చూద్దాం. ఇందాక మనం ఏమనుకున్నాం, ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉంది, ఇంకొక ఆబ్జెక్ట్ యూనిఫామ్ లో ఉంది అని అనుకున్నాం కదా. నేను ఇందాక ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, మీకు గుర్తుందో లేదో. ఇప్పుడు రెస్ట్ లో ఉంది, రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ మీద నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే ఏమైందానా, ఇది మోషన్ లోకి వచ్చింది. అలాగే ఇది మోషన్ లో ఉంది, ఈ మోషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ మీద నేనేం చేస్తున్నా, ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నా. ఓకే, ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం వల్ల ఇదేమైంది, ఇది రెస్ట్ లోకి వచ్చింది. అంటే రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినప్పుడు మాత్రమే అది మోషన్ లోకి వచ్చింది, దాని స్టేట్ ఆఫ్ మోషన్ మారింది. అండ్ మోషన్ లో ఉన్నది నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం వల్లనే అది రెస్ట్ లోకి వచ్చింది కదా. ఇప్పుడు ఒకవేళ నువ్వు రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ మీద ఎలాంటి ఫోర్స్ ఎగ్జర్ట్ చేయకుండా అలాగే వదిలేసావనుకో, అదేమవుతుంది, కదులుతుందా? లేదు, యాజ్ ఇట్ ఈస్ గా అది అలాగే ఉంటది. అట్లా కాకుండా ఇలా మోషన్ లో ఉంది, ఎట్లా, యూనిఫామ్ మోషన్ లో ఉంది. యూనిఫామ్ మోషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ మీద నువ్వు ఏదైనా ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినావా? చేయలేదు. సో అప్పుడు ఏదేమవుతుంది, అది అలాగే స్పీడ్ ని మార్చుకోకుండా పోతూనే ఉంటది. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుందంటే,
సో ఫస్ట్ లో స్టేట్మెంట్ చూద్దాం. ఏం చెప్తున్నారంటే అన్ ఆబ్జెక్ట్ రిమైన్స్ ఇన్ అ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్, మనం ఏం సైడ్స్ కి అటు ఇటు డైరెక్షన్స్ తీసుకోవట్లే, ఓన్లీ వన్ డైమెన్షనల్ మోషన్, అన్లెస్ కంపెల్డ్ టు చేంజ్ దాట్ స్టేట్ బై అన్ అప్లైడ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. అప్లైడ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఎందుకనంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడు, సమ్ నెట్ ఫోర్స్ ఉండాలి. నెట్ ఫోర్స్ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. అంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అయి ఉండాలి. ఒకవేళ బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్ట్ అయింది అనుకో, ఇందాక మనం డెఫినేషన్ లో ఏం చూసినాం, ఒక ఆబ్జెక్ట్ మీద బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతే అది రెస్ట్ లో ఉన్నది రెస్ట్ లోనే ఉంటది, అండ్ మోషన్ లో ఉన్నది యూనిఫామ్ మోషన్ లో ఉన్నది యూనిఫామ్ మోషన్ లోనే ఉంటది, దానిలో ఎలాంటి చేంజ్ లేదు. బట్ ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ పైన అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ యాక్ట్ అయినాయి, అప్పుడేమవుతుంది, ఆబ్జెక్ట్ దాని స్టేట్ ఆఫ్ మోషన్ ని మార్చుకుంటది. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉన్నా యూనిఫామ్ మోషన్ లో ఉన్నా దాంట్లో చేంజ్ ఎప్పటి వరకు, మనము దానిపైన ఫోర్స్ ఎగ్జర్ట్ చేయనంత వరకు దాంట్లో చేంజ్ ఉండదు. ఎప్పుడైతే మనం ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తామో అప్పుడు దాంట్లో చేంజ్ వస్తుంది. అదే చెప్తున్నాడు, an object remains in a state of rest or in a uniform motion in a straight line. స్ట్రైట్ లైన్ లోనే మూవ్ అవుతూ ఉంటది ఎప్పటి వరకు, దానిపైన అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ యాక్ట్ అయ్యేంత వరకు అని అన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఎట్ రెస్ట్ లో ఉంటే అది రెస్ట్ లోనే ఉంటది, అది దాంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఒకవేళ రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ పైన మనం కొంచెం ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాం అనుకో, అది అపోజ్ చేస్తుంది, దట్ నేను మారను, నేను రెస్ట్ లోనే ఉంటాను అని అపోజ్ చేస్తుంది. అండ్ యూనిఫామ్ మోషన్ లో ఉంది, మోషన్ లో మూవింగ్ లో ఉంది, యూనిఫామ్ మోషన్ లో ఉంది. ఆ యూనిఫామ్ మోషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ మనం కొంచెం ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినా కూడా దాని మోషన్ ని మార్చుకోదు, అంటే దాని స్పీడ్ ని మార్చుకోదు, స్పీడ్ ని కానీ డైరెక్షన్ ని కానీ, అది అపోజ్ చేస్తూ ఉంటది. అండ్ చేంజ్ అది అవ్వాలి, ఒకవేళ అది చేంజ్ అవ్వాలి అని అంటే ఏంటి, మనం దాని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి. అది కూడా ఎలాంటి ఫోర్స్ అన్నా అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. దేనికైతే నెట్ ఫోర్స్ 0 ఉండదో నాన్ జీరో ఫోర్స్ ని, ఎక్స్టర్నల్ ఫోర్స్ ని మనం యాక్ట్ చేయాలి. అండ్ ఇందాక నేను చెప్పినా కదా, ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉన్నది, దాని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినా కూడా అది కొంత ఫోర్స్ వరకు రెస్ట్ లోనే ఉంటది, అది దాని పొజిషన్ రెస్ట్ నుంచి మోషన్ లోకి రావడాన్ని అపోజ్ చేస్తుంది అని చెప్పినా కదా. ఆ ఎబిలిటీని మనం ఏమంటామంటే ఇనర్షియా అని అంటాం. ఎబిలిటీని ఇనర్షియా అని అంటాం. వాట్ ఈస్ అన్ ఇనర్షియా నానా? ద న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ every object to resist the change in its state of motion. దాని స్టేట్ ఆఫ్ మోషన్ ని మార్చుకోవడానికి ఇష్టపడకుండా అది ఎంతో కొంత రెసిస్ట్ చేస్తుంది కదా, ఆ ఎబిలిటీనే మనం ఇనర్షియా అని అంటాం. అండ్ ఇక్కడ నువ్వు చూడొచ్చు, రెస్ట్ లో ఉన్న బాడీ మీద అది రెస్ట్ లో ఉన్న బాడీ దాని స్టేట్ ఆఫ్ మోషన్ ని అది మార్చుకోవడానికి ఇష్టపడదు, అది ఎంతో కొంత అపోజ్ చేస్తుంది. అండ్ యూనిఫామ్ మోషన్ లో ఉన్న బాడీ కూడా ఎంతో కొంత అపోజ్ చేస్తుంది. అండ్ నాకు న్యూటన్ ఫస్ట్ లాలో నాకేం తెలుస్తుందని, న్యూటన్ ఫస్ట్ లాలో ఇనర్షియా అనే ఒక ప్రాపర్టీ గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, న్యూటన్ ఫస్ట్ లానే మనం ఏమంటాం, లా ఆఫ్ ఇనర్షియా అని అంటాం. అండ్ ఈ ఇనర్షియా 2 రకాలు. ఏమేమి ఉంటాయి నాన్న? ఇనర్షియా 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ది స్టాటిక్ ఇనర్షియా అంటే రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ చూపించే ఇనర్షియా. దెన్ డైనమిక్ ఇనర్షియా అని అంటాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ది డైరెక్షన్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ ఇనర్షియా అనుకో. స్టాటిక్ ఇనర్షియా అంటే ఇది ఇప్పుడు రెస్ట్ లో ఉంది, రెస్ట్ లో ఉన్నప్పుడు దీని మీద కొంచెం ఫోర్సే ఎగ్జర్ట్ చేసిన. ఓకే, సో కొంచెం దీన్ని మూవ్ చేయడానికి నాకు ఎంత, ఒకవేళ 10 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ అయితేనే ఇది మోషన్ లోకి వస్తుంది. కానీ ఒకవేళ 1 న్యూటన్ దగ్గర, 2 న్యూటన్స్ దగ్గర, 3 న్యూటన్స్, 4 న్యూటన్స్, 5 న్యూటన్స్, ఇవన్నీ ఫోర్సెస్ దగ్గర ఇది ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, రెసిస్ట్ చేస్తుంది, అపోజ్ చేస్తుంది, రైట్? సో ఈ రెసిస్టెన్స్ నే మనం ఏమంటాం, స్టాటిక్ ఇనర్షియా అంటాం. ద ఇనర్షియా షోన్ బై ద ఆబ్జెక్ట్స్ ఎట్ రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ చూపించే ఇనర్షియాని మనం ఏమంటాం, స్టాటిక్ ఇనర్షియా అంటాం. అలాగే డైనమిక్ ఇనర్షియా, ఇప్పుడు ఏం చేస్తున్నాము మనము, ఒక ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్ లో ఉంది, దీని డైరెక్షన్ దీని స్పీడ్ ని మార్చాలి. అని అంటే నేను 15 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేయాలి. కానీ దీని మీద నేను ఎంత 10 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసిన, అప్పుడు ఏం చేస్తుంది, నేను మారను, నేను ఇదే స్పీడ్ తో పోతా అని అంటది. అలాగే 20 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్, 30 న్యూటన్స్, 40 న్యూటన్స్, ఇలా ఈ ప్రతి స్పీడ్ దగ్గర, ఇది ప్రతి ఫోర్స్ దగ్గర ఇది ఏం చేస్తుందానా,
దాని డైరెక్షన్ ని మార్చుకోవడానికి, దాని స్పీడ్ ని మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు కదా. సో ఇక్కడ చూపించే ఇనర్షియాని డైనమిక్ ఇనర్షియా అని అంటాం. ద ఇనర్షియా షోన్ బై ద ఆబ్జెక్ట్స్ ఎట్ ఇన్ మోషన్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ చూపించే ఇనర్షియాని మనం డైనమిక్ ఇనర్షియా అంటాం. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. సో ఇప్పుడు మనము ఒక రోడ్డు మీద వెళ్తున్నాం. ఓకే, ఇలాంటి రోడ్డు మీద వెళ్తున్నాం. ఇక్కడ ఇలాంటి రోడ్డు మీద మనము ఒక వెహికల్ తోని వెళ్తున్నప్పుడు ఏంటి, మనము లైక్ ఒక మనిషి పరిగెడుతున్నారు అని అనుకున్నాం. సో పరిగెడుతున్నప్పుడు ఇమ్మీడియట్ గా నేను డైరెక్షన్ మార్చుకోమని చెప్పిన. ఇక్కడ డైరెక్షన్ మార్చుకోమని చెప్పిన, ఏమవుతుందానా? లేదు కదా, డైరెక్షన్ మార్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇలా డైరెక్షన్ మార్చుకోవడానికి ఆ పట్టే రెసిస్టెన్స్ ఏమంటాం మనము? ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అని అంటాం. ఓకే, అండ్ మాస్ కి ఇనర్షియాకి ఒక చిన్న రిలేషన్ ఉంది నాన్న. ఇప్పుడు నేను 5 న్యూటన్స్ ఆఫ్ 5 కేజెస్ బాక్స్ ఉంది, ఒక 5 కేజెస్ బాక్స్ ఉంది, అండ్ ఒక 10 కేజీ బాక్స్ ఉంది, ఒక 10 కేజీ బాక్స్ ఉంది. ఓకే, నేను ఈ రెండింటిని మూవ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తా? దీన్ని మూవ్ చేయడానికి నాకు 10 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ గనక అవసరం పడితే, దీన్ని మూవ్ చేయడానికి నాకు 15 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ అవసరం పడింది. ఎందుకు? 10 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ తోనే నాకు ఈ రెండింటిని మూవ్ చేయొచ్చా? లేదు. ఫోర్స్ అనేది మనకి ఇది ఎప్పుడు నాన్న ఒక ఆబ్జెక్ట్ కదలడానికి మనం ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి? అది చూపించే ఇనర్షియా కన్నా మనం ఎక్కువ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తేనే అది మోషన్ లోకి వస్తుంది కదా. సో ఇప్పుడు నాకు 10 న్యూటన్సే అవసరం పడింది. ఎందుకు? ఇది చూపించే ఇనర్షియా తక్కువ కాబట్టి. ఇక్కడ 15 న్యూటన్స్ అవసరం పడింది. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ ఇది చూపించే ఇనర్షియా ఎక్కువ కాబట్టి. సో మనం మాస్ ఏమని చెప్తాం? ఒక ఆబ్జెక్ట్ ఎంత ఎక్కువ ఇనర్షియా చూపిస్తే దానికి అంత మాస్ ఉన్నట్టు, ఎంత తక్కువ ఇనర్షియా చూపిస్తే దానికి అంత తక్కువ మాస్ ఉన్నట్టు. సో ఇక్కడ మాస్ ఇస్ మెషర్ ఆఫ్ ఇట్స్ ఇనర్షియా అని ఊరికే అనలేదు. ఆబ్జెక్ట్ హెవియర్ ఉంటే, అంటే ఎక్కువ వెయిట్ ఉంటే దానికి ఎక్కువ ఇనర్షియా ఉంటది, తక్కువ వెయిట్ ఉంటే దానికి తక్కువ ఇనర్షియా ఉంటది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ నాన్న. రబ్బర్ బాల్ ఉంది, స్టోన్ ఆఫ్ సేమ్ సైజ్ ఉంది. అంటే ఒకటే సేమ్ సైజ్ లో ఉన్న రబ్బర్ బాల్ ఉంది అండ్ స్టోన్ ఉంది. అప్పుడు నువ్వు కిక్ చేస్తే ఏది ఈజీగా మూవ్ అవుతుంది? రబ్బర్ బాల్ ఈజీగా మూవ్ అవుతుంది, అంటే ఎక్కడికో ఎగిరి పడుతుంది. అదే నువ్వు స్టోన్ ని కిక్ చేసావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? నీ కాల్లో ఉన్న 2-3 బోన్స్ ఫ్రాక్చర్ అవుతాయి. అది తేడా. అండ్ అలాగే బైస్కిల్ ఉంది, ట్రైన్ ఉంది. సో ఈ రెండింటికి ఎక్కువ ఇనర్షియా దేనికి ఉంటున్నానా? ఎక్కువ. ఇప్పుడు నేను ట్రైన్ ని కదపాలంటే నాకు ఎక్కువ ఫోర్స్ కావాలి, బైస్కిల్ ని కదపాలంటే తక్కువ. ఎందుకు? ట్రైన్ కంటే బైస్కిల్ చాలా తక్కువ వెయిట్ ఉంటది కాబట్టి. అండ్ 5 రూపీ కాయిన్ అండ్ 1 రూపీ కాయిన్, ఈ రెండిట్లో ఎక్కువ ఇనర్షియా దేనికి ఉంటది? 5 రూపీ కాయిన్ కొంచెం డెన్స్ ఉంటది కాబట్టి దానికి ఎక్కువ మాస్ ఉంటది, అది ఎక్కువ ఇనర్షియా అని చూపిస్తుంది కదా. సో ఇది మన కొన్ని ఎగ్జాంపుల్స్. అండ్ మోర్ ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ ఇనర్షియా ఉంటది, అండ్ దాన్ని కదపడానికి మనకి ఎక్కువ ఫోర్స్ అవసరం ఉంటది. అదే ఒకవేళ తక్కువ మాస్ ఉంటే తక్కువ ఇనర్షియా కావాలి. అందుకే మాస్ ఈజ్ అ మెషర్ ఆఫ్ ఇట్స్ ఇనర్షియా. ఎంత ఇనర్షియా ఉంటే దానికి అంత మాస్ ఉంటది. అండ్ అలాగే చిన్న యాక్టివిటీ ఉంది నాన్న. మనం ఇందాక ఇనర్షియా గురించి డిస్కస్ చేసినాం కదా, దట్ స్టాటిక్ ఇనర్షియా అండ్ డైనమిక్ ఇనర్షియా అని. దానికి సంబంధించిన కొన్ని యాక్టివిటీ అర్థం చేసుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చాడు. దాంట్లో ఇది ఒకటి. సో ద క్యారమ్ కాయిన్ స్టాక్. ఎంత మందికి క్యారమ్ బోర్డు గేమ్ తెలుసు అండ్ దాంట్లో ఉన్న రూల్స్ తెలుసు? అఫ్ కోర్స్ చాలా మంది ఆడే ఉంటారు కదా. సో బోర్డు ఉంటది, బోర్డు మీద మనము వైట్ కాయిన్స్ అండ్ అలాగే బ్లాక్ కాయిన్స్ ఉంటాయి. ఆ రెండింటి మీద రెడ్ కాయిన్ పెడతాం, పింక్ కాయిన్. సరే, ఇప్పుడు ఏం చేస్తామనంటే ఆ కాయిన్స్ అన్నిటిని ఒక మధ్యలో పేర్చిన తర్వాత మనం స్ట్రైకర్ తోని కొడతాం. బట్ ఎప్పుడన్నా మీరు గమనించాలి, మీరు స్ట్రైకర్ తోని కొట్టిన వెంటనే లాస్ట్, ఇప్పుడు ఇట్లా పేర్చిన మనము ఇది లాస్ట్, నేను ఎప్పుడైతే స్ట్రైకర్ తో లాస్ట్ కాయిన్ కొట్టామో ఈ లాస్ట్ కాయిన్ మాత్రమే బయటకు వచ్చేసి మిగిలినవన్నీ అలాగే ఉంటాయి. ఎందుకంటే నేను ఇక్కడ దేనికి కాంటాక్ట్ అయినా? ఓన్లీ లాస్ట్ దానికి మాత్రమే కాంటాక్ట్ అయినా. అంటే ఫోర్స్ దేని మీద యాక్ట్ అయింది? ఓన్లీ ద లాస్ట్ కాయిన్ మీద మాత్రమే. కాబట్టి దేని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ అయిందో అది మాత్రమే డిస్ప్లేస్ అయింది, మిగిలినవి యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉన్నాయి. ఓకే, ఎందుకు? ఇక్కడ ఇనర్షియా ఏంటి? ఇక్కడ పైన ఉన్నవన్నీ కూడా రెస్ట్ లో ఉన్నాయి. వీటి మీద నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేయనంత వరకు ఇది వాటి మోషన్ ని మార్చుకోదు. కానీ ఇక్కడ పైన ఉన్నది దానిపైన, కింద ఉన్నది ఒకటి వెళ్ళిపోయింది, ఏమవుతుంది? నేను పైన ఉన్న వాటిని డిస్టర్బ్ చేయలేదు, కానీ కింద వాటి బేస్ లేదు కాబట్టి అది కిందికి జరిగినాయి, అంతే తప్ప అవి రెస్ట్ లో ఉన్నవి రెస్ట్ లోనే ఉన్నాయి. మనం దేని మీద అయితే ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినామో అది మాత్రమే బయటకు వచ్చింది. ఇప్పుడు ఇవి ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఇనర్షియా అని ఏమంటాం? స్టాటిక్ ఇనర్షియా అని అంటాం. ఇక్కడ చూడండి, ద రీజన్ ఇచ్చిన దట్ ద ఫోర్స్ యాక్ట్ ఓన్లీ ఆన్ ద బాటమ్ కాయిన్ మీద మాత్రమే మనము ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినాం. అండ్ ద అప్పర్ కాయిన్స్ వర్ ఎట్ రెస్ట్. కాబట్టి ఇనర్షియా ఆఫ్ రెస్ట్, దీన్ని ఏమంటాం? స్టాటిక్ ఇనర్షియా అని చూపిస్తున్నాయి అవి.
అండ్ ఇంకొకటి కాయిన్, కార్డ్ అండ్ టమ్లర్ లో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోండి, దాని మీద ఒక టమ్లర్ పెట్టండి, ఒక కాయిన్ పెట్టండి, కాయిన్ కానీ లేకపోతే బాల్ కానీ, సరే కాయిన్ బెటర్, స్టెబిలిటీ ఎక్కువగా, బేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నేను ఇప్పుడు నా చేయితో ఇట్లా ఫ్లిక్ చేసిన, ఈ కాయిన్ ఇట్లా ఫ్లిక్ చేసిన, అప్పుడు ఏమైంది, ఈ కాయిన్ దాంతో పాటు వెళ్ళిపోవాలి కదా, కానీ కాయిన్ వచ్చేసి ఇందులో కింద పడుతుంది. ఎందుకు, ఇక్కడ ఇనీషియల్ గా ఈ కార్డ్బోర్డ్ పైన కాయిన్ పెట్టినప్పుడు అది ఎట్లా ఉంది, రెస్ట్ లో ఉంది. చలో నేను ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాయిన్ ఫ్లిక్ చేశానో ఏం చేశాను, కేవలం ఫోర్స్ నేను కార్డ్బోర్డ్ మీద మాత్రమే ఎగ్జర్ట్ చేసిన కాబట్టి కార్డ్బోర్డ్ మాత్రమే డిస్ప్లేస్ అయింది. నేను కాయిన్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేయలేదు కదా. మరి కాయిన్ ఎందుకు కింద పడింది అంటే బేస్ లేదు కాబట్టి కింద పడింది, అంతేగాని గాల్లో ఉండలేదు కదా అది. అందుకు ఇక్కడ కాయిన్ కార్డ్బోర్డ్ తో వెళ్లకుండా కింద పడడానికి రీజన్ ఏంటంటే యువర్ ఫ్లిక్ యాక్ట్స్ ఓన్లీ ఆన్ ద కార్డ్, నాట్ ఆన్ ద కాయిన్. కాబట్టి కార్డ్ మాత్రమే మూవ్ అయింది, మన కాయిన్ మనకి అదే ప్లేస్ లో ఉందో అదే ప్లేస్ లో గ్లాస్ లో పడింది. ఇప్పుడు ఇందాకటి రెండు కూడా స్టాటిక్ ఇనర్షియాకి ఎగ్జాంపుల్స్ అయితే, కొన్ని మనం బస్ ఎక్కినప్పుడు ఒక రెండు ఇనర్షియాస్ ఉంటాయి. ఎప్పుడు అనంటే మనం బస్సు రెస్ట్ లో ఉన్నప్పుడు ఎక్కి కూర్చుంటాం, దాని తర్వాత బస్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవ్వగానే మనం ఏమవుతుందన్నా వెనక్కి పడతాం, అది ముందుకు వెళ్తుంది కాబట్టి మనం వెనక్కి పడతాం. సరే బస్సు స్టార్ట్ అయింది ఒక 10 నిమిషాలు నడిచిన తర్వాత బస్సు సడన్ గా ఆపిండు, బ్రేక్స్ అయ్యగానే అందరం ముందుకు పడతాం కదా. సో ఇది ఎప్పుడు ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అండ్ బస్ ఇట్లా రౌండ్ టర్న్ తీసుకుంటుంది, టర్న్ తీసుకున్నప్పుడు మనం కూడా టర్న్ తీసుకుంటాం కదా. ఎప్పుడైనా నోటీస్ చేశారా? మనం యూ టర్న్ తీసుకునేటప్పుడు ఇట్లా సైడ్కి వెళ్ళిపోవడం కానీ, ఇటు యూ టర్న్ తీసుకున్నప్పుడు ఇటు వెళ్ళిపోవడం కానీ చేస్తాం. సో ఇవి ఎందుకు అనేది చెప్తుంది. సో బస్సు సడన్ గా స్టార్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే బస్సు మోషన్ లోకి వస్తుంది. బట్ అప్పటిదాకా రెస్ట్ లో ఉన్న బస్సులో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా రెస్ట్ లోనే ఉంటాం, ఓన్లీ మన ఫీట్ మాత్రమే బాడీ బస్సుకి కాంటాక్ట్ లో ఉంటాయి. బట్ ఎప్పుడైతే బస్సు మూవ్ అవుతుందో బస్సుకి కాంటాక్ట్ లో ఉన్న మన కాళ్ళు కూడా మూవ్ అవుతున్నాయి, కానీ మన అప్పర్ బాడీ బస్సుకి కాంటాక్ట్ లో లేదు కాబట్టి అది మూవ్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, కాళ్ళు ముందటికి వెళ్తున్నాయి కాబట్టి మన బాడీ అదే ప్లేస్ లో ఉండడం వల్ల మనం వెనక్కి పడ్డట్టుగా అనిపిస్తుంది. ఓకే, సో దీన్ని ఏమంటాము, మనం అప్పటిదాకా రెస్ట్ లోనే ఉన్నట్టుగా ఉంది కాబట్టి ఇది ఏమంటాం నాన్న, ఇనర్షియా ఆఫ్ రెస్ట్. దీన్నే మనం స్టాటిక్ ఇనర్షియా అని అంటాం. ఇది స్టాటిక్ ఇనర్షియా. దెన్ యూ జర్క్ ఫార్వర్డ్, ఇది ఎప్పుడు జరుగుతుంది, సో బస్సు నడుస్తుంది, డ్రైవర్ బ్రేక్స్ వేసాడు, బ్రేక్స్ వేసిన వెంటనే మనం ముందుకు పడతాం. ఎందుకు అనంటే అప్పటిదాకా మోషన్ లో ఉంది కాబట్టి మన బాడీ కూడా మోషన్ లోనే ఉంటది, ఫుల్ అప్పర్ బాడీ అండ్ లోయర్ బాడీ. బట్ ఎప్పుడైతే బస్సు రెస్ట్ లోకి వస్తుందో, బస్కి కాంటాక్ట్ లో ఉన్న ఈ ఫీట్ కూడా మనకి రెస్ట్ లోకే వచ్చింది, కానీ మన అప్పర్ బాడీ ఏంటి, అది యూనిఫామ్ మోషన్ లోనే ఉండడానికి ఇష్టపడుతుంది కాబట్టి మన కాళ్ళు వెనక్కి వెళ్ళినా కూడా మన బాడీ ముందుకు వెళ్తుంది, అందుకని మనం ముందుకు పడతాం. సో దీన్ని ఏమంటాం, రెస్ట్ లో ఉన్న మోషన్ లో ఉన్న బాడీ చూపించే రెస్ట్ కాబట్టి ఇనర్షియా కాబట్టి దీన్ని మనం డైనమిక్ ఇనర్షియా అని అంటాం. డైనమిక్ ఇనర్షియా అని అంటాం. అండ్ ఇంకొకటి, సో మన బాడీ ఏదన్నా ఇట్లా స్ట్రైట్ తీసుకున్నప్పుడు, యూటర్న్ తీసుకున్నప్పుడు, సర్కిల్లో తిరుగుతున్నప్పుడు మన బాడీ కూడా రౌండ్ గా తిరుగుతూ ఉంటది కదా. అప్పుడు ఏం చేస్తుంది, ఆ డైరెక్షన్ ని అపోజ్ చేస్తుంది కాబట్టి ఇది డైరెక్షన్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అని అంటాం. ఓకే, సో ఇది మన డే టు డే లైఫ్ లో ఎగ్జాంపుల్స్. అండ్ ఇంకొకటి, మనము సీట్ బెల్ట్స్ పెట్టుకున్నప్పుడు, మన సీట్ బెల్ట్స్ డే టు డే లైఫ్ లో సీట్ బెల్ట్ పెట్టుకోనందుకు ఫైన్ వేస్తున్నారు అది ఇదని చెప్తారు కదా మన రిలేటివ్స్. ఎందుకు మనం బండి నడుపుతున్నప్పుడు రోడ్డు మీద సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్తారనంటే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నీ కారు ఎంత స్పీడ్ తో పోతుంది, 60 km/h స్పీడ్ తో నీ కారు పోతుంది. అండ్ ఒకటేసారి స్టాప్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 60 km/h తో వెళ్లే కార్ని మనం సడన్ గా కార్ స్టార్ట్ చేస్తే మన బాడీ అప్పటికి ఇంకా 60 km/h తోనే వెళ్తూ ఉంటది. సో అప్పుడు ఏమవుతుంది, ఇమ్మీడియట్ గా మన బాడీ అనేది బయటకు వచ్చేస్తుంది. సో దట్ మనం ఏమనుకుంటాం, ముందుగా ఉన్న ఈ స్టీరింగ్ కి కానీ లేకపోతే ముందర ఇంకేదన్నా ఉంటే ఆ క్యాబిన్ కి మనం గుద్దుకుంటాం. సో దానివల్ల మనకి దెబ్బ తాకుతుంది. యువర్ బాడీ స్టిల్ మూవింగ్ ఎట్ 60 km/h. అప్పుడంటే ఇనర్షియా ఆఫ్ మోషన్ లో ఉంది, అది మోషన్ ని రెస్ట్ లోకి రావడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి నువ్వు ముందుకొచ్చి అండ్ ఒకవేళ నాట్ ఓన్లీ యూ, నీ వెనకాల ఉన్న వస్తువులన్నీ కూడా చాలా ఫోర్స్ తో ముందుకొచ్చి ఈవెన్ అద్దాల నుంచి బయటికి పడిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దానివల్ల ఇంజురీస్ అవుతాయి, యాక్సిడెంట్స్ అవుతాయి. కాబట్టి మనము కార్ ని తక్కువ స్పీడ్ తో నడపమని చెప్పడం, వెహికల్స్ తక్కువ స్పీడ్ తో నడపడం, లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోవడం చేస్తూ ఉంటాం. ఇట్ ఆల్సో స్ప్రెడ్స్ ద స్టాపింగ్ ఫోర్స్ ఓవర్ యువర్ చెస్ట్ అండ్
ఇంక్రీజెస్ ద స్టాపింగ్ టైం. సో మనకి ఒక బెల్ట్ ఉండడం వల్ల ఈవెన్ మనం ముందుకు వెళ్దామన్నా కూడా మన మోషన్ ని ఆపేస్తుంది, ఇది పట్టేస్తుంది. సో దాని వల్ల కూడా మనం ఈ దెబ్బల్ని ఆపేసుకోవచ్చు. అండ్ మోర్ ఇనర్షియా ఎక్కడెక్కడ ఉంటది అని అంటే, లగేజ్, మన బస్సు పైన లగేజ్ పెట్టేస్తాం కదా, దాన్ని మనం కడతాం కదా తాడుతో. ఎందుకు కడతాం అని అంటే, ఈవెన్ బస్సు ఆగినప్పుడు దానిపైన ఉన్న ట్రాలీస్ ముందుకు వెళ్ళిపోకుండా ఇది పనికి వస్తుంది. అండ్ అలాగే బీటింగ్ అ కార్పెట్ విత్ స్టిక్. సో బాగా మురికిగా ఉన్న ఒక కార్పెట్ ని మనం ఇట్లా కొట్టిన వెంటనే డస్ట్ దుమ్ములు వేస్తూ ఉంటది కదా. సో ఎందుకు అని అంటే, అప్పటిదాకా రెస్ట్ లో ఉన్న బెడ్షీట్ తో లేకపోతే కార్పెట్ తో ఈ డస్ట్ పార్టికల్స్ అన్ని రెస్ట్ లోనే ఉన్నాయి. బట్ నేను కార్పెట్ ని కదా కొట్టింది, సో దానిపైన ఉన్న డస్ట్ పార్టికల్స్ ని కాదు కదా. సో డస్ట్ పార్టికల్స్ అదే ప్లేస్ లో ఉంటాయి అండ్ కార్పెట్ కిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి కార్పెట్ అండ్ డస్ట్ పార్టికల్స్ సపరేట్ అయినాయి. అప్పుడు అది గాల్లో కలిసిపోతుంది, గాల్లో మిక్స్ అయ్యి ఇంకా మనకి తుమ్ములు వస్తూ ఉంటాయి. షేకింగ్ అ మ్యాంగో ట్రీని అటు ఇటు ఊపడం వల్ల కిందికి మామిడి పళ్ళు పడతాయి కదా. ఎందుకు? సో మనం మ్యాంగో ట్రీని కలుపుతున్నప్పుడు మ్యాంగోకున్న ట్రంక్ లేకపోతే బ్రాంచెస్, లీవ్స్ ఇవన్నీ కదులుతాయి. బట్ బరువుగా ఉన్న మామిడి పండు కదలక అది అక్కడే ఉందామని అనుకుంటది కాబట్టి ఆ ఫోర్స్ వల్ల అది తెగిపోయి పడిపోతుంది. అండ్ అలాగే అథ్లెట్ లాంగ్ జంప్ చేసేటప్పుడు కూడా ఈ ఇనర్షియానే రీజన్. కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని క్వశ్చన్స్ ఏమంటున్నాడు? అ బాల్ ఈస్ మూవింగ్ ఆన్ పర్ఫెక్ట్లీ ఫ్రిక్షన్లెస్ ఎండ్లెస్ ప్లేన్ విత్ నథింగ్ టచింగ్ ఆన్ ఇట్. అసలు ఫ్రిక్షన్ లేదు, చాలా ఫ్లాట్ సర్ఫేస్ మీద ఒక బాల్ మూవ్ అవుతుంది. వాట్ ఫోర్స్ ఈజ్ నీడెడ్ టు కీప్ ఇట్ మూవింగ్ ఎట్ కాన్స్టాంట్ వెలాసిటీ. ఒక కాన్స్టాంట్ వెలాసిటీతో వెళ్ళాలి అని అంటే దానిపైన ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అని అంటున్నాడు. ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అని అంటున్నాడు. ఇక్కడ ఫ్రిక్షన్ లెస్ సర్ఫేస్ కాబట్టి నువ్వు ఆ బాల్ ని ఆపడానికి ఎలాంటి ఫోర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, వై డూ లీవ్స్ ఫాల్ వెన్ వి షేక్ ద బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీ విగరస్లీ. ఇందాక చెప్పిన కదా, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ వల్ల బ్రాంచెస్ మూవ్ అవుతాయి, కానీ బ్రాంచెస్ కి ఉన్న లీవ్ ని మనం మూవ్ చేయట్లేదు కదా, అది రెస్ట్ లోనే ఉందాం అనుకుంటది కాబట్టి. సో బ్రాంచ్ అటు వెళ్ళినప్పుడు ఇది రెస్ట్ లోనే ఉందాం అనుకునేటప్పటికీ అది వీక్ కనెక్షన్ ఉన్నాయి కాస్త ఇవి విడిపోతాయి. అండ్ అ ప్యాసింజర్ సేస్ I fell forward, so a force pushed me forward when the bus braked. బస్సుకి నేను పడ్డాను, ముందుకు పడ్డాను. బస్సు ఎప్పుడైతే బ్రేక్లు వేశారో అప్పుడు నా మీద ఒక ఫోర్స్ యాక్ట్ అయింది, దానివల్ల నేను ముందుకు పడ్డాను అని అంటున్నాడు. సో దాన్ని ఎలా కరెక్ట్ చేస్తావు? ఇక్కడ బస్సుకు బ్రేక్ వేసినప్పుడు అతని మీద ఎలాంటి ఫోర్స్ యాక్ట్ అవ్వలేదు. అక్కడ ఏం జరిగింది? బస్సు నడుస్తూ ఉన్నప్పుడు అతను కూడా మోషన్ లోనే ఉన్నాడు, బస్సు మోషన్ లో ఉంది, అతను కూడా మోషన్ లో ఉన్నాడు. బట్ బస్సుకి ఎప్పుడైతే సడన్ గా బ్రేక్స్ వేసామో ఇతను డైరెక్ట్ గా కాంటాక్ట్ లో లేని ఇతని అప్పర్ బాడీ రెస్ట్ మోషన్ లోనే ఉందాం అనుకుంటే రెస్ట్ కి రావడానికి ఇష్టపడలేదు. ఆ రెసిస్టెన్స్ వల్ల ముందుకు పడ్డాడు, అంతే రీజన్ ఇది. అండ్ నెక్స్ట్, విచ్ హ్యాస్ మోర్ ఇనర్షియా, 1 kg ఆఫ్ కాటన్ ఆర్ 1 kg ఆఫ్ ఐరన్? 1 kg ఆఫ్ ఐరన్ కి ఎక్కువ ఇనర్షియా ఉంటుందా, 1 kg ఆఫ్ కాటన్ కి ఎక్కువ ఇనర్షియా ఉంటుందా? ఇక్కడ మాస్ ఈజ్ ఈక్వల్ అన్న, మాస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనర్షియా కదా. మాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనర్షియా. సో మాస్ ఈక్వల్ గా ఉంటే ఇనర్షియా కూడా ఈక్వల్ గా ఉంటది. సో విచ్ హ్యాస్ మోర్ ఇనర్షియా అంటే ఇద్దరికి 1 kg ఉంది కాబట్టి రెండిటికి కూడా ఈక్వల్ ఇనర్షియా ఉంటది, ఇద్దరికి ఈక్వల్ ఇనర్షియా ఉంటది. నౌ ద మూమెంటమ్ అండ్ ద సెకండ్ లా ఆఫ్ మోషన్. మూమెంటమ్ అండ్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది? సెకండ్ లా ఆఫ్ మోషన్ గురించి అర్థం కావాలంటే మనకి మూమెంటమ్ గురించి తెలిసి ఉండాలి. సో వాట్ ఈస్ అ మూమెంటమ్? మనకి న్యూటన్ ఏం చెప్పారు తెలుసా? న్యూటన్ మనకి వాట్ ఈస్ మూమెంటమ్ అంటే ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చారు. దాట్ ఈస్ మాస్ ఇన్ మోషన్. మాస్ ఇన్ మోషన్ అంటే నువ్వు ఏదైనా సర్టెన్ బాడీ తీసుకో, వాట్ ఈస్ momentum, right? What is momentum? Momentum అంటే ఏంటి? నువ్వు ఏదన్నా ఒక బాడీ తీసుకో, దీనికి మాస్ m ఉంది, ఇది సర్టెన్ వెలాసిటీతో వెళ్తుంది, ఇది సర్టెన్ వెలాసిటీతో వెళ్తుంది. అప్పుడు ఏమంటాం నాన్న? ఇట్ హ్యాస్ మూమెంటమ్. మూమెంటమ్ ని p అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. మాస్ టైమ్స్ వెలాసిటీ ఈజ్ మూమెంటమ్. మాస్ టైమ్స్ వెలాసిటీ ఈజ్ మూమెంటమ్. అండ్ దీనికి యూనిట్స్ ఏమవుతాయి? మాస్ కి యూనిట్ ఇస్ కేజీ అండ్ మీటర్ కి స్పీడ్ కి యూనిట్ ఇస్ మీటర్ పర్ సెకండ్. కేజీ మీటర్ పర్ సెకండ్ ఇస్ ద యూనిట్ ఆఫ్ మూమెంటమ్. అండ్ ఇక్కడ దీనికి వెలాసిటీ అంటే వెక్టర్ కదా.
సో మూమెంటం ఈజ్ ఆల్సో అ వెక్టర్, ఆల్సో అ వెక్టర్. సో దీనికి ఏంటన్నా, దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటది అండ్ డైరెక్షన్ కూడా ఉంటది కదా. సో P కి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి అండ్ దాంతో పాటు డైరెక్షన్ కూడా ఉండాలి. సరే, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్? మ్యాగ్నిట్యూడ్ ఏమై ఉంటది? సో మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ నుంచి వస్తుంది, P is equals to m into u నుంచి మ్యాగ్నిట్యూడ్ వచ్చేస్తుంది. దెన్ వాట్ అబౌట్ ద డైరెక్షన్? సేమ్ along the motion of the body. ఆబ్జెక్ట్ ఏ మోషన్ లో ఉంటుంది, లేకపోతే అలాంగ్ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ. ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్ లో వెలాసిటీ ఉంటుందో అక్కడ ఉంటుంది వెలాసిటీ ఆఫ్ ది బాడీ. ఇది మూమెంటం గురించి. మూమెంటానికి మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ వెక్టర్. క్వాంటిటీ. ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ. ఇప్పుడు మనం మూమెంటం ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. సో ఇక్కడ ఏమన్నాడు, విచ్ హ్యాస్ మోర్ మూమెంటం. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు, దేనికి మూమెంటం ఉంటుందని. ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. అ కార్ ఆఫ్ మాస్, ఎంత మాస్ ఉందట కార్ కి ఎంత మాస్ ఉందట? 1000 kg ఆఫ్ మాస్ ఉందట. ఓకే, సో m వాల్యూ ఇచ్చేసాడు. అండ్ దాంతో పాటు ఎంత స్పీడ్ తో పోతుంది? 5 మీటర్ పర్ సెకండ్ తో పోతుంది. సరే, ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంకొకటి బుల్లెట్ ఇచ్చాడు. బుల్లెట్ మాస్ ఎంత నాన్న? 20 grams. అండ్ అలాగే ఇది ఎంత స్పీడ్ తో పోతుంది? 500 మీటర్ పర్ సెకండ్ తో వెళ్తుంది. ఇప్పుడు మనకి ప్రతి ఆబ్జెక్ట్ కి స్పీడ్ తెలుసు, మాస్ తెలుసు. అండ్ అలాగే మాస్ తెలుసు. మొమెంటం ని ఫైండ్ అవుట్ చేయలేమా? అఫ్ కోర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మొమెంటం P is equals to m into v కదా. సరే, బుల్లెట్ కి చూద్దాం. ఫస్ట్ m is equals to ఎంత? 1000 kgs అండ్ అలాగే గ్రామ్స్ లో ఉంది. నాకు ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ MKS లో ఉండాలి, SI సిస్టమ్ లో ఉండాలి. బట్ అది SI సిస్టమ్ లో ఉందా? ఇది లేదు. కాబట్టి దీన్ని ఏం రాస్తాం నాన్న? 1 గ్రామ్ is equals to, సరే 1 kg is equals to ఎంత? 1000 grams కదా. సో 1 గ్రామ్ is equals to ఏమవుతుంది? 10⁻³ kg. సో అదే ఇక్కడ రాయండి, m is equals to 20 into గ్రామ్ కదా. సో దట్ ఈస్ 10⁻³ kg. సో సింపుల్ గా ఏమవుతుంది నాన్న? ఇది పాయింట్ ఇక్కడ నుంచి పాయింట్ ఎక్కడికి జరుగుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి. సో మనకి ఇటువైపు జరుగుతుంది. 1, 2, 3 ఇక్కడ ఇంకొకటి రావాలి. సో 0.02 kgs ఇది. డన్. ఇప్పుడు అన్ని యూనిట్స్ క్లియర్ గా ఉన్నాయి కదా. దెన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. P is equals to 1000 into V ఎంత నాన్న? 5. సో ఇక్కడ నాకు P ఎంత వచ్చింది? 5000 kg మీటర్ పర్ సెకండ్. అండ్ ఇక్కడ ఏమొస్తుంది నాకు? ఆల్రెడీ P is equals to m into V. m ఎంత? ఇట్ ఈస్ 0.02 ఇంటూ ఇది ఎంత నాన్న? ఇట్ ఈస్ 500 మీటర్ పర్ సెకండ్. దాన్ని మార్చాల్సిన పని లేదు. ఇక్కడ 2 హండ్రెడ్స్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ ఇక్కడ దాకా మారింది. సో 2 into 5 ఇది ఎంత నాన్న? 10 kg మీటర్ పర్ సెకండ్. సో మూమెంటం దేనికి ఎక్కువగా ఉంది? మూమెంటం రెండిట్లో, దానికి 500 ఉంది, దీనికి 10 ఉంది, 5000 ఉంది. అఫ్ కోర్స్ కార్ మూమెంటం ఇస్ మోర్. సో P is directly proportional to m and P is directly proportional to V. దేనికైతే ఎక్కువ మాస్ ఉంటుందో, దేనికైతే ఎక్కువ స్పీడ్ ఉంటుందో, దాని మూమెంటం కూడా దానికే ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇంకొక క్వశ్చన్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఆఫ్ దన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్రపోర్షనల్ టు. ఓకే, డిరైవింగ్ ది సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కి వెళ్ళడానికన్నా ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఒక వస్తువు, ఒక బాల్ తీసుకున్నాను ఇక్కడ, రైట్. దీనికి మాస్ m ఉంది. ఇనీషియల్ గా ఇది ఒక యూనిఫామ్ వెలాసిటీ u తో మూవ్ అవుతుంది కదా. సో దీనికి మూమెంటం ఉంటుందా? అఫ్ కోర్స్ దీనికి మూమెంటం ఉంది. దీని ఇనీషియల్ మూమెంటం ఇస్ ఈక్వల్స్ టు m into u. u అంటే ఇనీషియల్ వెలాసిటీ కాబట్టి. చలో, ఇది ఇట్లా ఇంత బాగా ఉంది కదా. దీన్ని ఇప్పుడు ఏం చేసామనంటే, దీని మీద నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేసిన. సో ఫోర్స్ ఎంతో కొంత కావచ్చు, ఫోర్స్ ఎగ్జర్ట్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ మనం ఇందాక చేంజెస్ నేర్చుకున్నాం కదా. దట్ దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినప్పుడు ఏమవుతుందన్న? ఈ ఆబ్జెక్ట్ లో స్పీడ్ లో మార్పు వస్తుంది. స్పీడ్ లో కానీ డైరెక్షన్ లో కానీ మార్పు వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఇప్పుడు మనం తీసుకునేది ఏంటంటే వెలాసిటీలో మార్పు వస్తుందని. సరే, ఇప్పుడు వెలాసిటీలో మారింది కదా, అంటే దాని మూమెంటం మారుతుంది కదా. సో వాట్ ఈస్ ద ఫైనల్ మూమెంటం? ఫైనల్ మూమెంటం ఇస్ m into v. ఇప్పుడు ఏం జరిగిందనా? ఒక ఆబ్జెక్ట్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి రీచ్ అయ్యే ప్రాసెస్ లో దాని మూమెంటం మారింది. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ మూమెంటం? చేంజ్ ఇన్ మూమెంటం ఇస్ ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటం మైనస్ ఇనీషియల్ మూమెంటం కదా. సో చేంజ్ ఇన్ మూమెంటం ఇస్ ఈక్వల్స్ టు P final minus P initial, that is equals to m into v.
మైనస్ ఎం ఇంటూ యు, ఎం ఇంటూ వి ఇంటూ ఎం ఇంటూ యు. సరే, ఈ డెల్టా పి అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో వెళ్తుంది. ఇనిషియల్ గా ఇది 5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో వెళ్తుంది. నేను దీని మీద జస్ట్ 1 న్యూటన్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసిన. అప్పుడు ఏమైంది? దీని స్పీడ్ మహా అంటే ఒక 7 మీటర్ పర్ సెకండ్ పెరిగింది. 1 న్యూటన్ అప్లై చేసినప్పుడు 7 మీటర్ పర్ సెకండ్ మాత్రమే పెరిగింది. అప్పుడు మూమెంటం చాలా తక్కువ, చిన్న చేంజ్ ఉంటుంది. అదే నేను దీని మీద 10 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది. అంటే వెలాసిటీ మారింది, సో మూమెంటం కూడా మారుతుంది. ఫోర్స్ చిన్నదైతే మనకి ఎక్కువ ఫోర్స్ పెద్దగా ఉంటే, ఫోర్స్ ఎక్కువగా ఉంటే చేంజ్ ఇన్ మూమెంటం ఎక్కువగా ఉంది. ఫోర్స్ తక్కువగా ఉంటే చేంజ్ ఇన్ మూమెంటం తక్కువగా ఉంది. ఇదేం రిలేషన్ అనా? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్. సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు? ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ టైం. అంటే ఇచ్చిన టైం పీరియడ్ లో మూమెంటం ఎంత చేంజ్ అయితే, ఇక్కడ నుంచి ఇక్కడికి మారడానికి పట్టిన టైం డెల్టా టీ అని అనుకుంటే, ఇచ్చిన టైం పీరియడ్ లో మూమెంటం ఎంత చేంజ్ అయితే దానికి ప్రపోర్షనల్ గా ఫోర్స్ ఉంటుంది. ఇది సెకండ్ లా ఆఫ్ ఈక్వేషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్. అదే చెప్తున్నాడు చూడండి ఇక్కడ. సెకండ్ లో ఏమన్నాడు? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఆఫ్ ది ఆబ్జెక్ట్ is proportional to the force applied on that and in the direction of force ఏ డైరెక్షన్ లో పోతుందో దానికి దానికి సేమ్ డైరెక్షన్ లో కనుక ఆబ్జెక్ట్ మూవ్ అయితే అప్పుడు ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ మూమెంటం. ఇది ఇప్పుడు మీరు చదువుతున్న ఈ స్టేట్మెంట్ నే మనం ఏమని రాయొచ్చు అంటే ఎఫ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ మూమెంటం బై చేంజ్ ఇన్ టైం. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనం ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏని ఎలా డిరైవ్ చేస్తాము అనేది చూద్దాం. ఇందాక మనం ఏమనుకున్నాము? ఒక ఆబ్జెక్ట్ కి ఇనీషియల్ గా మాస్ మారట్లేదు, మన మాస్ కాన్స్టెంట్ గా ఉంది, బట్ యూ అనే వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ ఇస్ ఎం ఇంటూ యూ. అండ్ దాని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసిన, నేను దీని మీద ఎగ్జర్ట్ చేసిన ఫోర్స్ ఇస్ ఎఫ్, సో దట్ ఇది వి అనే వెలాసిటీతో వెళ్తుంది. ఫైనల్ వెలాసిటీ ఇస్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ వి. ఓకే, నేనేమన్నాను? ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మూమెంటం కదా. ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే, ఫిజిక్స్ లో ఎప్పుడు కూడా ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే ఏమొస్తుంది మనకి? ఇజ్ ఈక్వల్స్ టు వస్తుంది. సో ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ డెల్టా పి బై డెల్టా టీ. దీంట్లో చేంజ్ ఇన్ మూమెంటం అంటే ఏందానా? చేంజ్ ఇన్ మూమెంటం అని అంటే ఫైనల్ మూమెంటం మైనస్ ఇనిషియల్ మూమెంటం. వాట్ ఈస్ ఫైనల్? ఎంవి మైనస్ ఎంయు బై టీ. సో ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎం వి మైనస్ యు బై టీ. మాస్ మారుతుందా? మారట్లేదు. ఈ ఫార్ములా ఎప్పుడైతే ఇప్పుడు డిరైవ్ చేస్తున్నది ఏదైతే ఉందో కండిషన్, వాట్ ఈస్ ద కండిషన్ నానా? మాస్ ఇస్ కాన్స్టెంట్. ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంఏ లో మాస్ షుడ్ బి కాన్స్టెంట్, రైట్? సరే, దీంట్లో ఇప్పుడు నువ్వు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసావు కదా, ఎక్కడైనా ఏమైనా గుర్తొస్తుందా? వాట్ ఈస్ ఏ? ఏ ఈజ్ ఈక్వల్స్ టు వి మైనస్ యూ బై టీ. ఫార్ములా గుర్తుంది కదా, యాక్సలరేషన్ డెఫినేషన్ నుంచి. సో దీని ప్లేస్ లో నేను ఏమని రాస్తున్నాను? ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎం ఇంటూ ఏ కదా. ఇఫ్ కే ఇస్ ఈక్వల్స్ టు 1, ఇఫ్ కే ఇస్ ఈక్వల్స్ టు 1 అంటే దట్ ఈస్ ద కాన్స్టెంట్, నేను ఏదైనా తీసుకోవచ్చు. ఇఫ్ కే ఇస్ ఈక్వల్స్ టు 1 అయితే ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ. సో దాట్ ఈస్ హౌ వీ క్యాన్ డిరైవ్ అన్ ఈక్వేషన్. That is how we can derive mass equation. So F is equals to mass into acceleration, mass times acceleration. And ఇందులో ఇంకొక విషయం ఏంటంటే నాన్న, మనకి ఫోర్స్ is directly proportional to mass and force is directly proportional to acceleration for constant force. For constant force కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు mass is inversely proportional to acceleration. ఇవి రిలేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఒక క్వాంటిటీ పెరిగినప్పుడు ఇంకొక క్వాంటిటీ పెరిగి, ఒక క్వాంటిటీ తగ్గినప్పుడు ఇంకొక క్వాంటిటీ తగ్గితే అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్. ఇది ఎట్లా ఉంటది? ఒక క్వాంటిటీ పెరిగినప్పుడు ఇంకొక క్వాంటిటీ తగ్గి, ఒక క్వాంటిటీ తగ్గినప్పుడు ఇంకొక క్వాంటిటీ పెరిగింది అనుకోండి, అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ అని అంటాం మనం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, రియల్ టైమ్ అప్లికేషన్స్ ఇచ్చాడు. ఇంక్రీజ్ ద టైమ్ అండ్ డిక్రీజ్ ద ఫోర్స్. అప్పుడు ఏమవుతుంది? టైమ్ ని మనము డిక్రీజ్ చేసి ఫోర్స్ ని ఇంక్రీజ్ చేస్తే దాన్ని మనం ఏమంటాం నాన్న? ఇంపల్స్ అని అంటాం. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్రికెట్ ఫీల్డర్ పుల్స్ ద హ్యాండ్స్ బ్యాక్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంపల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఇది ఎక్కడెక్కడ వర్క్ అవుతుందో చెప్పి దాని తర్వాత ఇంపల్స్ డెఫినేషన్ ఇస్తాం. మనము ఒక ఎగ్ ఉంది. ఓకే,
ఎగ్ని నేను ఇంత హైట్ నుంచి మన హెడ్ హైట్ నుంచి నేను ఎగ్ని కింద పడేసిన, ఏమవుతుంది? రఫ్ సర్ఫేస్, నేను కింద ఏం పెట్టలేదు, రఫ్ సర్ఫేస్ చాలా రిజిడ్ గా ఉంది సర్ఫేస్, దాని మీద కింద పడేసినప్పుడు ఇమ్మీడియట్ గా ఫ్లోర్ కి తగిలిన దాని నెక్స్ట్ సెకండే ఎగ్ బ్రేక్ అవుతుంది కదా. ఎందుకు ఇట్లా బ్రేక్ అయింది? సరే, దీనికి రీజన్ మీకు తెలిస్తే చెప్పండి కింద కామెంట్ సెక్షన్ లో. ఇంకొకసారి ఏం చేసిన, ఇంకొక ఎగ్ని తీసుకొని ఈసారి నేను డైరెక్ట్ ఫ్లోర్ మీద కాకుండా పిల్లో ఉంది కదా కింద, ఒక మంచి దొడ్డుగా ఉన్న లావుగా ఉన్న పిల్లోని పెట్టిన. అప్పుడు దాని మీద నేను వదిలేస్తే పగలలేదు. ఎందుకు ఫ్లోర్ మీద వేసినప్పుడే ఎగ్ పగిలింది, అండ్ సేమ్ ఎగ్ ని నేను పిల్లో మీద వేస్తే ఎందుకు పగలలేదు అని అంటే, ఇక్కడ ఒక రైట్. సో ఇక్కడ ఇది ఫ్లోర్, ఈ ఫ్లోర్ మీద నేను పిల్లోని ప్లేస్ చేశా. ఓకే, ఈ పిల్లోని ప్లేస్ చేసి ఎగ్ని పైనుంచి కిందికి పడేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ నుంచి పై నుంచి కిందికి వచ్చేసరికి దానికి ఎంతో కొంత మూమెంటం ఉంటది, రైట్? సో ఇనీషియల్ గా ఎంతో కొంత మూమెంటం ఉంటది, అండ్ ఫైనల్ గా వచ్చేసరికి మూమెంటం ఉంటది. బట్ ఎప్పుడైతే అది డైరెక్ట్ గా మన ఫ్లోర్ ని తాకిందో అప్పుడు ఏమవుతుంది అన్న, మూమెంటం వెలాసిటీ జీరో అయిపోతుంది. అప్పుడు మూమెంటం ఏమవుతుంది? మూమెంటం కూడా జీరో అయిపోతుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అది టచ్ అయిన ఫ్లోర్ కి టచ్ అయిన వెంబటే మనకి ఏమైంది? మూమెంటం జీరో అయిపోయింది. ఇప్పుడు ఈ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ మూమెంటం కి ఎంత టైం పట్టింది? మూమెంటం చేంజ్ అవ్వడానికి చాలా తక్కువ టైం పట్టింది. సో ఫోర్స్ దానిపైన ఎక్కువగా ఉంది, కానీ టైం ఏమైందన్న చాలా తక్కువగా ఉంది. తక్కువ టైంలో ఎక్కువ ఫోర్స్ ఎగ్జర్ట్ అయింది కాబట్టి అదేమైంది? బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు అట్లా కాకుండా ఇక్కడ సేమ్ ఇనిషియల్ మూమెంటం సేమ్ ఉంది, అండ్ ఫైనల్ గా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పిల్లోని టచ్ అయిన తర్వాత ఏమైందన్న, పిల్లో దాని మీద పడగానే దాంతో పాటు లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి అదేమవుతుంది? వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ సైన్ ఫైనల్ వెలాసిటీ అని అనుకుందాం, ఇక్కడ వెలాసిటీ వచ్చేసరికి జీరో అయిపోయింది. బట్ ఇక్కడ చూడండి నాన్న, టైం నాకు మొమెంటం జీరో అవ్వడానికి విత్ ఇన్ ఫ్రాక్షన్స్ పట్టింది. బట్ ఇక్కడ టైం నాకు మొమెంటం జీరో, చేంజ్ ఇన్ మొమెంటం కొంచెం టైం పట్టింది. ఈ కొంచెం టైం లోపల దీనిపైన ఎగ్జర్ట్ అయ్యే ఫోర్స్ ఎఫెక్ట్ కూడా తగ్గింది, కాబట్టి అది బ్రేక్ అవ్వలేదు. ఇలా వాట్ ఈస్ ద ఫోర్స్? ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటం బై చేంజ్ ఇన్ టైం కదా. చేంజ్ ఇన్ మొమెంటం బై చేంజ్ ఇన్ టైం కదా. ఇప్పుడు విత్ ఇన్ ద షార్ట్ టైం గనక ఫోర్స్ యాక్టింగ్ ఓవర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ని ఏమంటాం నాన్న? ఇంపల్స్ అని అంటాం. సో ఇంపల్స్ ఇస్ ఆల్సో ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటం అని చెప్పొచ్చు. బట్ ద ప్రాపర్ డెఫినేషన్ ఇస్ ఫోర్స్ అపాన్ అ వెరీ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. దీన్ని మనం ఇంపల్స్ అంటాం. ఈ ఇంపల్స్ వల్ల రియల్ లైఫ్ లో చాలా థింగ్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వీళ్ళు ఇక్కడ చెప్పినట్టే, క్రికెట్ ఫీల్డర్ పుల్స్ హ్యాండ్ బ్యాక్ అని అన్నాడు. మీరు ఎప్పుడైనా ఫీల్డింగ్ చేసే వాళ్ళని చూడండి, వాళ్ళ చేతిలో వచ్చిన తర్వాత కూడా వాళ్ళ హ్యాండ్స్ ని ఇట్లా కిందికి లాగేస్తూ ఉంటారు, ఇక్కడ నుంచి ఇక్కడికి లాగేస్తూ ఉంటారు. అదేదో మూమెంటో లేకపోతే అదొక స్టైలిష్ యాక్టో కాదు, ఇట్ ఈస్ సైన్స్, ఇట్ ఈస్ ఫిజిక్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ మన చేతికి ఒక బాల్ వస్తుంది, ఆల్రెడీ బ్యాట్స్మెన్ చాలా ఫోర్స్ తో కొట్టుంటాడు. సో అది ఇంత దూరం ట్రావెల్ చేసేసరికి దానికి మూమెంటం చాలా ఎక్కువగా ఉంది. నువ్వు బాల్ ఇట్లా వచ్చేటప్పుడు నువ్వు ఇమ్మీడియట్ గా స్పైడర్ మ్యాన్ లాగా చెయ్యి ఇట్లా పెట్టి ఆపేసావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఈ ఎగ్ కదా డైరెక్ట్ ఫ్లోర్ మీద పడ్డట్టు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మొమెంటం జీరో అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఫోర్స్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటది. ఫోర్స్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటే ఆ ఫోర్స్ అంతా ఎక్కడ తగులుతుంది? నీ చేతికి తగులుతుంది, అండ్ దానివల్ల నీ చేతిలో ఉన్న బోల్స్ ఫ్రాక్షన్ కూడా అవుతుంది. కాబట్టి నువ్వు వచ్చే ఇక్కడ ఫీల్డర్ ఎప్పుడు కూడా బాల్ ని ఇట్లా క్యాచ్ చేయడు, అక్కడ పట్టుకొని అక్కడ నుంచి బాల్ ని ఇక్కడ కిందికి తీసుకొని వస్తాడు. సో ఈ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో, ఈ టైం ఫ్రేమ్ లో బాల్ దాని మూమెంటం ని డిక్రీజ్ చేసుకోవడానికి ఎంతో కొంత టైం దొరికింది. మనం ఆ టైం పీరియడ్ ని పెంచడం వల్ల ఫోర్స్ ఇంపాక్ట్ తక్కువగా ఉంటది, కాబట్టి చేతులకి ఏం కాదు, దెబ్బలు తగలకుండా ఉంటది. సేమ్ హై జంపర్ ల్యాండ్స్ ఆన్ సాఫ్ట్ కుషన్స్. పెద్ద మన ఒలింపిక్స్ ఇట్లాంటి స్పోర్ట్స్ చూస్తున్నప్పుడు ఒక పెద్ద హైట్ లో ఒక రాడ్ ఉంటది, అండ్ వాళ్ళొక మన అథ్లెటిక్స్ ఒక కర్రతో హెల్ప్ తీసుకొని దాని నుంచి అటువైపు దురుకుతారు కదా. సో ఇక్కడ వాళ్ళు పడేటప్పుడు నార్మల్ గా ఇక్కడ రఫ్ సర్ఫేస్ ఉంచారు, పిల్లోస్ పెడతారు. ఎందుకు? ఆ పిల్లోస్ వల్ల వాళ్ళకి ఏం దెబ్బలు తగలకుండా ఉంటది అని. అండ్ కరాటే చాప్ బ్రేక్స్ అ స్లాబ్. సో ఇక్కడ కూడా కరాటేలో మనము వాళ్ళు స్లాబ్స్ ని ఇట్లా కొట్టి మనకి స్లాబ్స్ ని పగులు కొడుతూ ఉంటారు. మీరు చూసారా? దట్ మనకి పవన్ కళ్యాణ్ సినిమాలో లేకపోతే ప్రభాస్ సినిమాలో కనిపిస్తుంది. సో అంత పెద్ద ఐస్ బ్రేక్ ని కానీ లేకపోతే ఒక 4-5 పెంకులను కానీ ప్లేస్ చేసి ఇట్లా బ్రేక్ ఒకటే హ్యాండ్ తోని లేకపోతే మొత్తం ఎల్బోతోని బ్రేక్ చేస్తారు. ఎట్లా బ్రేక్ చేస్తారు? బికాస్
షార్ట్ టైంలో ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తున్నారు, దానివల్ల ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, మూమెంటమ్ ని చేంజ్ చేస్తున్నారు. సో విత్ ఇన్ చాలా ఫాస్ట్ గా వాటిని కొట్టడం వల్ల తక్కువ టైంలో వాటి పైన ఎక్కువ ఎఫెక్ట్ పడి అది పగులుతాయి. అంతేగాని వాళ్ళ చేతిలో నిజంగానే అంత స్ట్రెంత్ ఉందా కాదు, ఇట్ ఈస్ అ టెక్నిక్. సో ఏదన్నా మనము మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ స్ట్రెంత్ నాన్న, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద టెక్నిక్. అండ్ ఇంకొకటి సీట్ బెల్ట్స్ అండ్ ఎయిర్ బ్యాగ్. సో ఇది కూడా మనకి దే స్ట్రెచ్ అండ్ డిఫ్లేట్ ఇన్ లెంత్ అండ్ ద ప్యాసింజర్స్ స్టాపింగ్ టైమ్ ఇన్ క్రాష్. సో ఇక్కడ మనం ఏదన్నా కార్లో సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు, కార్లో వెళ్తున్నప్పుడు సడన్ గా బ్రేక్ వేసినాం, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, అప్పుడు ఇమ్మీడియట్ గా మన బాడీలో చేంజెస్ రాకుండా ఆ బెల్ట్ మనల్ని ఆపుతుంది, ఎంతో కొంత రెసిస్ట్ చేస్తుంది. దానివల్ల మన మూమెంటమ్ చేంజింగ్ లో టైం దొరుకుతుంది కాబట్టి. సో దీనివల్ల ఇంపాక్ట్ కూడా తక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపల్స్ కి యూనిట్ ఏంటి, న్యూటన్ సెకండ్స్ ఇస్ ఇంపల్స్. అండ్ ఎలా ఫోర్స్ ఫ్రమ్ అ వెలాసిటీ చేంజ్. ఇప్పుడు ఇది ఇంకొక క్వశ్చన్ దట్ ఏమంటున్నాడు, కాన్స్టాంట్ ఫోర్స్ కాన్స్టాంట్ గా ఉంది. నేను ఇందాక మీకు చెప్పిన దట్ ఫోర్స్ కాన్స్టాంట్ గా ఉన్నప్పుడు మాస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్. సో కాన్స్టాంట్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఆబ్జెక్ట్ 5 kg for 2 seconds. 5 kg అనేది మాస్ అండ్ 2 seconds అనేది టైం. ఇంక్రీజింగ్ ఇట్స్ వెలాసిటీ ఫ్రమ్, ఎక్కడ నుంచి ఎక్కడికి మారుస్తున్నాం మనము, 3 meters నుంచి 7 meters per second మారుస్తున్నాము. ఇప్పుడు మనల్ని ఫోర్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దెన్ ఇఫ్ ద ఫోర్స్ వర్ రిమూవ్డ్, ఒకవేళ ఫోర్స్ తీసేస్తే వాట్ వుడ్ ద వెలాసిటీ బి ఆఫ్టర్ 5 seconds. ఈ 5 seconds తర్వాత వెలాసిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది మొత్తం క్వశ్చన్ గురించి ఆలోచించే బదులు ఇక్కడ మనకి మాస్ ఇచ్చాడు అండ్ అలాగే టైం ఇచ్చాడు, ఇనీషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడు, ఫోర్స్ గురించి అడిగాడు. మనకి ఇందాక ఒక ఫార్ములా ఉంది. వాట్ ఈస్ ద ఫార్ములా? F is equals to m into v minus u by t కదా. సో వాట్ ఈస్ m నానా? ఇట్ ఈస్ 5 kg. ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ 7 by minus 3. Time is, what is the time period? It is 2. So 5 into 4 by 2, that is equals to 10 newtons. 10 newtons of force, 10 newtons of force యాక్ట్ అవుతుంది ఈ మాస్ మీద. నేను దాని వెలాసిటీని 3 నుంచి 7 meters కి 3 meter per second నుంచి 7 meter per second కి దాని వెలాసిటీని మార్చడానికి 2 seconds టైం ఉంది. 2 seconds టైంలో నేను ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అది మూవ్ అవుతుంది అంటే దట్ ఈస్ 10 newtons. దెన్ ఇఫ్ ద ఫోర్స్ వర్ రిమూవ్డ్, ఒకవేళ ఫోర్స్ తీసేస్తే అండ్ 5 seconds తర్వాత దాని వెలాసిటీ ఎంత ఉంటుంది? సో సేమ్ యాక్సలరేషన్ విల్ బి సేమ్ కదా. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఫోర్స్ యాక్ట్ చేయకపోతే, ఒకవేళ ఫోర్స్ మనము F is equals to ma, ఫోర్స్ 0 అయిపోతే ఇది కూడా 0 అయిపోతుంది, బాడీ యాక్సలరేట్ అవ్వదు. యాక్సలరేట్ అవ్వనప్పుడు ఏమవుతుందన్నా, అది యూనిఫామ్ మోషన్ లో ఉంటది. ఇట్ ఈస్ ఇన్ యూనిఫామ్ మోషన్ లో ఉంటది. సో ఇప్పుడు టైం ఇప్పుడు 3 meter per second నుంచి 7 meter per second మారింది. దానిపైన ఇక్కడ యూనిఫామ్ మోషన్ లో ఉంది. సో 3 minutes దగ్గర, 3 seconds దగ్గరైనా 5 seconds దగ్గరైనా అది ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది? 7 meter per second తోనే ట్రావెల్ చేస్తుంది. ద ఆన్సర్ ఈస్ 7 meter per second. ఓకే. అండ్ ద నెక్స్ట్, ద బుల్లెట్ అండ్ ద వుడెన్ బ్లాక్. ఇక్కడ కూడా సో బుల్లెట్ చాలా చిన్నగా ఉంటది, బట్ మనం ఏదైనా గన్ తోని పేల్చినప్పుడు చాలా వస్తువులన్నీ చీల్ చేసుకుంటూ వెళ్తుంది, ఇంక్లూడింగ్ ఒక గోడను గానీ లేకపోతే మనుషుల్ని గానీ అన్నిటిని కదా. సో ఏమన్నాడు, ఆ బుల్లెట్ ఆఫ్ మాస్ ఎంత అంటే, బుల్లెట్ మాస్ 10 grams ఉంది, ట్రావెలింగ్ ఎట్ 150 meter per second, స్ట్రైక్స్ వుడెన్ బ్లాక్. ఇది వుడెన్ బ్లాక్ ని టచ్ చేసింది, కమ్స్ టు రెస్ట్ ఇన్ 0.03 seconds. రెస్ట్ లోకి వచ్చేసింది అని అంటే ఫైనల్ వెలాసిటీ 0. ఇక్కడ ఇది ఇనీషియల్ వెలాసిటీ అండ్ ఇది మాస్. అండ్ ఫైండ్ ద డిస్టెన్స్ ఇట్ పెనిట్రేట్స్ అండ్ ద ఫోర్స్ ద బ్లాక్ ఎగ్జర్ట్ ఆన్ ద బుల్లెట్. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అండ్ అలాగే మన ఫోర్స్ ని కూడా కదా. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని రాసుకుందాం. దట్ మాస్ ఎంత? 10 grams, 150 meter per second. గివెన్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు 10 grams. అది ఎంత వెలాసిటీతో వెళ్తుంది? 150 meter per second. ఫైనల్ వెలాసిటీ 0. అండ్ దానికి ఉన్న ఇంకొక వాల్యూ ఏమి ఇచ్చాడు, టైం ఎంత టైంలో ఇదంతా చేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టిందంటే దట్ ఈస్ 0.03 seconds. ఒక వుడ్ ని పెనిట్రేట్ చేస్తుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ టైం తెలిసి, రెండు తెలిసినప్పుడు యాక్సలరేషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఫైన్. మ్యామ్ యాక్సలరేషన్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం? వాళ్ళు అడిగింది ఏంటి? ఒకటి డిస్టెన్స్ అని అడిగారు,
ఒకటి డిస్టెన్స్ అడిగారు, ఇంకొకటి ఏం అడిగారు, ఫోర్స్ అడిగారు కదా. సో వాట్ ఈస్ ద ఫోర్స్ ఫార్ములా? ఫోర్స్ F is equals to m into A. డిస్టెన్స్ ఫార్ములా S is equals to ut plus half a t square. రెండిట్లో కూడా A కావాలి కాబట్టి A ని ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఈస్ ద ఫార్ములా? యాక్సలరేషన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్? A is equals to v minus u by t. So A is equals to v enta, it is 0, minus u enta, it is 15, by time is 0.03 కదా. సో A is equals to minus ఏ ఉంటుంది అఫ్ కోర్స్, ఎందుకు అని అంటే ఇది జీరోకి వచ్చింది, బ్రేక్ అంటే రెస్ట్కి వచ్చింది అంటే డిసలరేట్ అయింది కాబట్టి. సో చలో -15 3 ఇంటూ 0.03 ఉంది కాబట్టి ఏమవుతుంది అన్న 10 power 2 10 స్క్వేర్ అవుతుంది. 3 1s 3 5s. సో A is equals to -500 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది యాక్సలరేషన్. సరే ఇప్పుడు ఈ యాక్సలరేషన్ తో మనం ఏం చేద్దాం? డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ యాక్సలరేషన్ తో మనం డిస్టెన్స్ S is equals to ut plus half a t square ని ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అన్న ఇందులో. S is equals to u ఎంత? u is 150. ఒక్క నిమిషం నాన్న, ఇది 150 కదా. అవును 150. సో ఇది 150, సో ఇది 50, సో ఇది 5000. A is equals to 5000. సో 150 ఇంటూ టైం ఎంత నాన్న? టైమ్ ఇస్ 0.03 ప్లస్ హాఫ్ ఇంటూ A ఎంత? 5 ఇంటూ 10 power 3 ఇంటూ t ఎంత? 0.03. 0.03 స్క్వేర్ అంటే 3 ఇంటూ 10 power -2 హోల్ స్క్వేర్. చలో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ పాయింట్ ఇక్కడికి మూవ్ అవుతుంది. ఓకే 0.3 ఇంటూ 15 ఎంత నాన్న? ఇది 4.5 ప్లస్ హాఫ్ ఇంటూ అని అంటే మనం 0.5 అని రాసుకోవచ్చు. 10 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 3 కాదు 9 ఇంటూ 10 power -4. 10 power -4. సో ఇట్ ఈస్ 4.5 ప్లస్ ఈ మొత్తం వాల్యూని మనం ఏం చేయొచ్చు? ఇట్ ఈస్ ఇది 5 ఇంటూ 9. ఇక్కడ నుంచి నేను ఏం తీసుకున్నానంటే నాన్న, ఇక్కడ నుంచి 45 ఇంటూ 10 power -4 ప్లస్ 2. దీన్ని ఎట్లొచ్చింది అని అడిగే వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ 0.5 ఇంటూ 10 ఇంటూ 9, ఇక్కడ ఒక 10ని ఇక్కడ తీసుకున్నా, ఇంటూ 10 power -4, ఇక్కడ ఇంకో 2 ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ రాసుకున్నా, అట్లా వచ్చింది. సో 4.5 ప్లస్ ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది 45, ఇది రెండు 5 నానా, 5 ఇది 45 ఇంటూ 10 power -1. సో చలో ఇది 4.5 వచ్చి ఇది కూడా 4.5. సో ఆన్సర్ ఈస్ 9. It is 9 meters. Displacement is 9 meters. And now force కు తెలుసు కదా మీకు, F is equals to m into A. A is 5000. So force F is equals to m into A. So F is equals to, ఒక్క నిమిషం నాన్న మనం ఇక్కడ సైన్ తీసుకోలేదు. A is equals to ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, మైనస్ మైనస్, ఇది రెండు 0 ఎందుకు వచ్చింది? ఇది 2.25. ఎందుకు మనం 1/2 తీసుకోలేదా? 1/2 అండ్ 1/2 ఇంకొక 5 తీసుకోలే కదా. 1/2 is 0.5 అండ్ అలాగే ఇంటూ ఇక్కడ ఒక 5 ఉంది. సో ఎస్ ఇది బై 2 అండ్ ఇది తీసేస్తే 2.25. కరెక్ట్. 4.5 మైనస్ 2.25 అంతే. సో ఆన్సర్ ఇస్ 2.25 meters. Okay, then force F is equals to m ఎంత? m is 10 grams. 10 grams అంటే మనం ఏం తీసుకోవచ్చు? 0.01 kg ఇంటూ యాక్సలరేషన్ ఇస్ -5000 కదా. సో ఈ రెండు సున్నాలు పోతే ఇది ఇక్కడికి వచ్చేసింది. డన్. F is equals to -15 newtons. F is equals to -15 newtons. Okay, and now ఇంకొక క్వశ్చన్ ఏమన్నాడు? ఆ కార్ ఆఫ్ మాస్ ఇచ్చాడు, దెన్ m అండ్ మూవింగ్ ఎట్ 72 km/h, మీటర్ పర్ సెకండ్ లో నుంచి km/h
ఆర్కి మార్చాలి. విల్ సి యూనిట్స్ ఎట్లా ఉన్నాయని. ఇస్ బాట్ టు రెస్ట్ కి వచ్చేసిందట. రెస్ట్ అనేది ఒక చిన్న టెక్స్ట్ లాగా తీసేయకండి. v is equals to 0. ఎక్కడ రెస్ట్ కనిపించినా దట్ ఈస్ v is equals to 0. ఫైనల్ వెలాసిటీ 0 అయిపోయింది. బ్రేక్స్ ఇన్ 4 seconds. క్యాలిక్యులేట్ ద రీటార్డింగ్ ఫోర్స్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దాంతో పాటు చేంజ్ ఇన్ మూమెంటమ్ ఆఫ్ ద కార్ అంటే డెల్టా పి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు అనేది రాసుకుందాం. గివెన్ యాక్సలరేషన్ ఇచ్చాడా? మాస్ ఇస్ 100 kg. Mass is 100 kg and 100 kg, 1000 kg. 1000 kg and it is 72 kilometer per second per hour. And మీకు తెలుసో లేదో that 1 kilometer per hour is equals to 1 meter per second. దాన్ని ఇక్కడ రాయండి. సో 1 kilometer per hour దగ్గర మీటర్ పర్ సెకండ్ రాస్తే ఎంత? 1 meter per second కాదు, ఇట్ ఈస్ 5/18 మీటర్ పర్ సెకండ్. 5/18 మీటర్ పర్ సెకండ్. సో చలో ఇప్పుడు ఏమవుతుంది? 72 into 5/18 మీటర్ పర్ సెకండ్. సో u is equals to ఎంత నాన్న? 18 టేబుల్లో మనకి 72 ఎప్పుడు వస్తుంది? 18 టేబుల్లో 72 ఎప్పుడు వస్తుంది? కావాలంటే ఇలా 18 టేబుల్ రాదు మ్యామ్, నేను మెల్లిమెల్లిగా కట్ చేసుకోవచ్చు. ఐఎస్ నువ్వు 9 టేబుల్ కట్ చేయొచ్చు, లేకపోతే 3 టేబుల్ కట్ చేయొచ్చు. 3 6s 324s. ఓకే, అండ్ 6 1s 6 4s అంటే 18 4s are 72. ఇది 20 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఓకే, ఇది ఇనిషియల్ వెలాసిటీ. దెన్ వాట్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ? రెస్ట్ లో ఉందని అన్నాడు. ఇట్ ఈస్ 0 మీటర్ పర్ సెకండ్. ఇంకా టైం ఎంత టైం పట్టిందంట ఇంత వెలాసిటీ చేంజ్ అవ్వడానికి, అంటే రెస్ట్ కి రావడానికి 4 seconds ఆఫ్ టైం పట్టింది. అండ్ నౌ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రీటార్డింగ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. రీటార్డింగ్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ m is equals to a. ఓకే, సో f is equals to, నేను డైరెక్ట్ గా ఫార్ములా రాసేస్తున్నా. a is equals to v minus u by t. సో వాట్ ఈస్ f? m ఎంత నాన్న? m is 1000 kgs. యా, m kgs కరెక్ట్. v minus u ఎంత? 20 by time. వాట్ ఈస్ ద టైం పీరియడ్? ఇక్కడ 4 seconds. 4 1s 4 2 50s. సో f is equals to minus 5, ఇది 5000 న్యూటన్స్. రీటార్డింగ్ కదా, సో కాబట్టి ఇది మైనస్ వచ్చింది, minus 5000. అండ్ ఇంకొకటి ఏం అడిగాడు? చేంజ్ ఇన్ మూమెంటం కదా, రైట్. చేంజ్ ఇన్ మూమెంటం. సో డెల్టా p is equals to mv minus mu, లేదంటే m ఇంటూ v మైనస్ u. చలో, m ఎంత? 1000 ఇంటూ 0 మైనస్ u ఎంత నాన్న? u ఇస్ 20. చలో, ఇట్ ఈస్ మైనస్ 20,000. సో సింపుల్ గా చెప్పాలంటే -2 into 10⁴ kg మీటర్ పర్ సెకండ్. ఇది చేంజ్ ఇన్ మూమెంటం. దిస్ ఈస్ చేంజ్ ఇన్ మూమెంటం. ఓకే, సో ఇలా మీరు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ కి సంబంధించిన న్యూమరికల్స్ ని సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, సో ఇవి మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్. ఈక్వల్ ఫోర్సెస్ యాక్ట్ ఆన్ క్రికెట్ బాల్. ఓకే, క్రికెట్ బాల్ మీద అండ్ అలాగే ఫుట్బాల్ మీద ఈక్వల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. విచ్ యాక్సిలరేట్స్ మోర్ అని అంటున్నాడు. ఏది ఎక్కువ యాక్సిలరేట్ అవుతుంది? ఈక్వల్ ఫోర్సెస్ నాన్న, ఈక్వల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అని అంటే, సో అక్కడ మనం అడగొచ్చు దట్ ఆర్ దే యాక్టింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అని. బట్ ఇక్కడ ఓకే, ఈక్వల్ ఫోర్స్ అని అంటే ఇట్లా ఒకదాని మీద 2 ఫోర్సెస్ కాదు. క్రికెట్ బాల్ మీద సేమ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అండ్ అలాగే ఫుట్బాల్ మీద కూడా సేమ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. బట్ ఈ రెండిట్లో ఏది ఎక్కువ యాక్సిలరేట్ అవుతుంది అని. ఫోర్స్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పింది ఏంటి? మాస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్ కదా. మాస్ ఎక్కువ ఉంటే యాక్సిలరేషన్ తక్కువగా ఉంటది. రెండిట్లో మాస్ దేనికి ఎక్కువగా ఉంటది? క్రికెట్ బాల్ కి, రైట్, క్రికెట్ బాల్ కి ఎక్కువ మాస్ ఉంటది. అండ్ మనకి
ఈ ఫుట్బాల్ కన్నా కూడా క్రికెట్ మాల్ ఎక్కువ బరువుగా ఉంటది కాబట్టి దానికి తక్కువగా ఉంటది కాబట్టి యాక్సలరేషన్ ఉంటది. క్రికెట్ బాల్ కి మాస్ తక్కువగా ఉంటది కాబట్టి యాక్సలరేషన్ ఎక్కువగా ఉంటది. ఫుట్బాల్ కి మాస్ ఎక్కువగా ఉంటది కాబట్టి యాక్సలరేషన్ తక్కువగా ఉంటది. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఆబ్జెక్ట్స్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. ఓకే, వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంది అని అంటే ఇది ఏ మోషన్ లో ఉంది నాన్న? ఇట్ ఈస్ ఇన్ ద యూనిఫామ్ మోషన్ లో ఉంది. వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్? వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ మూమెంటమ్? నెట్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది అండ్ చేంజ్ ఇన్ మూమెంటమ్ ఎంత అని అంటున్నారు. ఒక ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్ లో ఉన్నప్పుడు దాని మీద ఫోర్స్ ఏముంటుందన్న? ఏం ఫోర్స్ ఉండదు. ఒకవేళ ఉన్న బ్యాలెన్స్డ్ ఫోర్సెస్, నెట్ ఫోర్స్ 0 అవుతుంది. నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు 0. ఇది మనం ఫస్ట్ లా ఆఫ్ మోషన్ లోనే నేర్చుకున్నాం. సో నెట్ ఫోర్స్ 0 అయింది కాబట్టి చేంజ్ ఇన్ మోషన్ కూడా 0 అవుతుంది. చేంజ్ ఇన్ మూమెంటమ్ 0 అయింది. వై ఆర్ గ్లాస్ అండ్ చైనా ప్యాక్డ్ విత్ పేపర్ అండ్ ఫోమ్ వైల్ ట్రాన్స్పోర్టింగ్? ఎందుకు మనము గ్లాస్ వస్తువులు కానీ లేకపోతే ఏదన్నా చిన్న చిన్న సెన్సిటివ్ వస్తువులు ఉంటాయి కదా, వాటిని ఎందుకు మనము ఎక్కువ ప్యాకింగ్ చేస్తాం, చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తాం? ఎందుకనంటే అవి పైనుంచి కింద పడ్డప్పుడు చాలా ఈజీగా పగిలిపోతాయి కాబట్టి. ఆన్ జర్క్స్, అటు ఇటు కుదుపులలో అవి అటు ఇటు తగులుకొని పగిలిపోకుండా ఉండడానికి మనం ప్యాక్ చేస్తాం. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ డబుల్ అయింది, వెలాసిటీ బికమ్స్ 2, అప్పుడు మూమెంటం ఏమవుతుందన్నా? సేమ్, m is equals to ఇది కదా, సో p is equals to m into 2v, సో p is equals to 2 into p. సో డబుల్ అయింది, మూమెంటం కూడా డబుల్ అయింది. ఎందుకు మనం ఏమని చెప్పొచ్చు? p is inversely proportional to p. ఒకవేళ ఇది డబుల్ అయితే ఇది కూడా డబుల్ అవుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ కాబట్టి. అండ్ చలో, నా ఇట్స్ టైమ్ టు డిస్కస్ ద థర్డ్ లా ఆఫ్ మోషన్. ఈ థర్డ్ లా గురించి పెద్ద పెద్ద ఎక్స్ప్లెనేషన్లు, ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన పని లేదు. ఇది మీరు చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయే లా. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మనం ఎవరినైనా కొడితే వాళ్ళు తిరిగి కొడతారు కదా, సో ఇక్కడ కూడా అంతే. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద యాక్షన్ చేస్తే సేమ్ ఆ వస్తువు మన మీద రియాక్షన్ చూపిస్తుంది. సో ఫోర్స్ ఇస్ ఈక్వల్స్, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన యాక్షన్ చేస్తే దానికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటది. అండ్ మ్యాగ్నిట్యూడ్ సేమే ఉంటది. ఫోర్సెస్ రెండు సేమే ఉంటాయి కానీ, మ్యాగ్నిట్యూడ్స్ రెండు సేమే ఉంటాయి కానీ వాటి డైరెక్షన్ డిఫరెంట్ గా ఉంటది. ఆపోజిట్ సైడ్స్ లో ఉంటది. సరే, దీని కొంచెం డీప్ గా మాట్లాడుకుందాం. దట్ టు ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటది. అండ్ దే యాక్ట్ ఆన్ 2 different బాడీస్. సరే, దీని గురించి ఇంకా క్లియర్ గా మాట్లాడుకోవాలంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. దట్ దిస్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఏ, దీనికి ఇది ఆబ్జెక్ట్ బి. ఓకే, ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఫోర్సెస్ ఎగ్జర్ట్ చేసుకుంటున్నాయి. ఈ ఏ బిని లాక్కుంటుంది కదా, దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేది ఫోర్స్ ఆన్ బి డ్యూ టు ఏ. ఏ బి మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్. అండ్ అలాగే ఇది ఎంత ఫోర్స్ తో ఇది ఎగ్జర్ట్ చేస్తుందో ఇది కూడా అంతే ఫోర్స్ తో దీన్ని లాక్కుంటది కదా. ఫోర్స్ ఆన్ ఏ డ్యూ టు బి అంటే బి ఆబ్జెక్ట్ ఏ మీద అప్లై చేసే ఫోర్స్ ఇది. ఈ రెండు ఫోర్సెస్ ఎలా ఉంటాయి నాన్న? ఇవి రెండు ఒకదానికి ఒకటి గుద్దుకున్నప్పుడు కానీ, కొలైడ్ అయినప్పుడు కానీ, అంతేందుకు మనం గోడ మీద చేయితో బలంగా కొట్టాం, అప్పుడు ఏమవుతుంది? మనకు దెబ్బ తాకుతుంది కదా. ఎందుకు తాకింది? బికాస్ ఆఫ్ ది రియాక్షన్. సో ఇక్కడ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఈ రెండు ఫోర్సెస్ ఒకదానికొకటి ఈక్వల్ గానే ఉన్నాయి. మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ గానే ఉంది. ఈ ఫోర్సెస్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ గానే ఉంది. బట్ వాట్ చేంజింగ్ ఈస్ ద డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్. సో డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే మన ఫోర్స్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు, సరే, మ్యాగ్నిట్యూడ్ ఇది అండ్ మైనస్ ఫోర్స్ బిఏ, ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. అండ్ ఈ ఫోర్సెస్ ఎన్ని ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయినా? ఇక్కడ యాక్షన్ ఒక బాడీ ఉంది, రియాక్షన్ ఇంకొక బాడీ మీద ఉంది. సో ద ఫోర్సెస్ యాక్ట్స్ ఆన్ 2 different బాడీస్. రెండు డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ అవుతాయి. అంతేగాని ఇప్పుడు ఒకటే ఆబ్జెక్ట్ మీద యాక్షన్ యాక్ట్ అయ్యి రియాక్షన్ యాక్ట్ అయితే ఇంకా క్యాన్సిల్ అయిపోతాయి, అక్కడ వాల్యూ లేదు. బట్ ఇప్పుడు నేను చేయితో ఒక గోడను కొట్టిన. ఓకే, సో నేను చేయితో ఒక గోడను కొట్టినప్పుడు నేను ఏదైతే నా చెయ్యి ఉందో, నా చెయ్యి ఏదైతే చేస్తుందో దట్ ఈస్ అన్ యాక్షన్. ఆ యాక్షన్ దేని మీద పడుతుంది? గోడ మీద. అప్పుడు గోడ ఏం చేస్తుంది? రియాక్షన్ చూపిస్తుంది. దేని మీద? నా మీద. సో యాక్షన్ గోడ మీద అవుతుంది అండ్ రియాక్షన్ నా మీద జరుగుతుంది. సో డిఫరెంట్ బాడీస్ మీద యాక్షన్ రియాక్షన్ యాక్ట్ అవుతున్నాయి.
బట్ ఇది ఎట్లా జరుగుతుంది, నేను కొట్టిన తర్వాత 2 నిమిషాలకు గోడ నన్ను కొడుతుందా? కాదు కదా. ఎప్పుడైతే నేను గోడకి కాంటాక్ట్ లోకి వస్తానో ఇమ్మీడియట్ గా గోడ కూడా రియాక్షన్ చూపిస్తుంది. సో దీస్ టూ, యాక్షన్ అండ్ రియాక్షన్, బోత్ యాక్ట్స్ ఎట్ ఏ టైం, ఒకటే నిమిషంలో, ఎట్ ఏ టైం అని అంటే లేకపోతే ఇంకేమనొచ్చు, సైమల్టేనియస్లీ రెండు ఫోర్సెస్ ఒకటేసారి డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ అవుతాయి. ఓకే, అండ్ ఒకటి కాజ్, ఇంకొకటి ఎఫెక్ట్. యాక్షన్ జరగడం వల్ల రియాక్షన్ జరిగింది. ఓకే, సో అదే ఇక్కడ చెప్తున్నారు. టు ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అండ్ దే యాక్ట్ ఆన్ 2 డిఫరెంట్ బాడీస్, 2 డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ అవుతున్నాయి. అండ్ ఇవి చూడడానికి 2 ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ లో ఉంటాయి, కానీ వాటి డైరెక్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ సైమల్టేనియస్ గా అంటే ఒకటే నిమిషంలో, ఒకటే సెకండ్ లో 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి, కాబట్టి ఇవి 2 క్యాన్సల్ కావు. అండ్ అలాగే డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ అవుతాయి. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకి యాక్షన్ రియాక్షన్ అడిగారో సైమల్టేనియస్ గా యాక్ట్ అవుతుంది, 2 డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ అవుతాయి, 2 ఒకటే బాడీ మీద యాక్ట్ అవ్వవు. అండ్ రైట్, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దట్ యాక్షన్ రియాక్షన్ ఆల్ అరౌండ్ యూ, మన చుట్టూలా ఉన్న ఈ యాక్షన్ రియాక్షన్ ఎగ్జాంపుల్స్ ఏంటి? సరే, వాకింగ్, మనం నడుస్తున్నప్పుడు యాక్షన్ రియాక్షన్ ఎట్లా యాక్ట్ అవుతుంది మ్యామ్ అని అంటే, మనము పాదాన్ని మీరు ఒక్కసారి గమనించండి, నడవడానికి ఒక స్టెప్ వేయడానికి ట్రై చేయండి. మీరు స్టెప్ వేయడానికి ట్రై చేసినప్పుడు ఏదైతే కాళ్ళు, ఇప్పుడు నేను నడుస్తున్నాను, సో నడవడం, సరే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, సో నడుస్తున్నప్పుడు ఒక స్టెప్ ఇక్కడ వేసాం, ఇంకొక స్టెప్ వేయడానికి మనం ఏం చేస్తున్నాం నాన్న, ఇప్పుడు ఇక్కడున్న స్టెప్ ని తీసి మళ్ళీ ఇక్కడ వేయాలి కదా. నేను ఇక్కడున్న స్టెప్ ని తీసి వేస్తున్నాను అని అంటే ఫస్ట్ ఏం చేస్తా, మన టోయిస్ తో అంటే అప్పర్ పార్ట్ తో మనం గ్రౌండ్ ని వెనక్కి నెడుతున్నాం. గ్రౌండ్ ని వెనక్కి నెట్టడం వల్ల నేను ఇది ముందుకు వేయగలుగుతున్నా. అండ్ అలాగే మళ్ళీ దీని నుంచి ఇంకొక స్టెప్ వేయాలంటే దీని గ్రౌండ్ ని వెనక్కి నెట్టి దీన్ని ముందుకు వేస్తున్నా. సో నేను మనం గ్రౌండ్ ని వెనక్కి నెడితే మన అప్పర్ బాడీ ముందుకు వస్తుంది. సో ఇక్కడ 2 డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ అవుతున్నాయి కదా ఫోర్సెస్. మనం ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, యాక్షన్ దేని మీద ఉంది? గ్రౌండ్ మీద ఉంది. ఏ డైరెక్షన్ లో ఉంది? వెనక్కి వెళ్తున్నాయి. అండ్ గ్రౌండ్ కూడా మన మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది కదా, అదేంటి? రియాక్షన్. అది ఏ డైరెక్షన్ లో ఉంది? ముందుకుంది. యాక్షన్ వెనకడే ఉంది అండ్ రియాక్షన్ ముందుకుంది. ఇలా మన నడవడంలో కూడా, వాకింగ్ కూడా న్యూటన్స్ థర్డ్ లా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా అంతే. స్విమ్మర్ చేతులను అటు ఇటు ఆడిస్తున్నాడు. చేతులను అటు ఇటు ఆడించేటప్పుడు ఏంటన్నా, తన ముందర ఉన్న వాటర్ ని వెనక్కి నెడుతున్నాడు, సో దట్ తన అప్పర్ బాడీ ముందుకెళ్తుంది. సో అందుకే 2 చేతులతో కంటిన్యూస్ గా వాటర్ ని వెనక్కి నెట్టడం వల్ల బాడీ ముందుకెళ్తుంది. ఓకే, యాక్షన్ రియాక్షన్. వెనక్కి నెట్టడం యాక్షన్, మనం ముందుకెళ్ళడం రియాక్షన్. అండ్ ఫైరింగ్ అ గన్, సో గన్ ఫైర్ చేసిన తర్వాత బుల్లెట్ ముందుకెళ్తుంది కదా, బుల్లెట్ ఎంత స్పీడ్ తో ముందుకెళ్తుందో ఇది కూడా అంతే వెనక్కి వచ్చేస్తుంది. బుల్లెట్ ముందుకెళ్ళడం యాక్షన్ అయితే, బుల్లెట్ దీన్ని వెనక్కి నెట్టి ముందుకెళ్తుంది కదా, వెనక్కి నెట్టడం ఇట్స్ రియాక్షన్. అండ్ స్టెప్పింగ్ ఆఫ్ బోట్, మనము బోట్ నుంచి బయటికి ఒడ్డు మీదకి వస్తున్నాం, అప్పుడు ఏం చేస్తాం? ఒక కాలుతో బోటుని వెనక్కి నెట్టి మన అప్పర్ బాడీతో మన రివర్ బ్యాంక్ కి వస్తాం. అండ్ అలాగే రాకెట్ లాంచ్ ఇస్ అ వెరీ వెరీ గ్రేట్ ఎగ్జాంపుల్. దట్ రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు అదేం చేస్తుంది అన్న, ఒక ఫ్యూయల్ ని మండిస్తుంది, ఫ్యూయల్ ని బర్న్ చేస్తుంది. సో ఎందుకు అని అంటే, అది ఫ్యూయల్ పైన ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి, గ్రావిటీకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి దాన్ని యూటిలైజ్ చేసుకొని పైకి ఎగురుతుంది. అంతెందుకు, మీరు ఎగరడానికి ట్రై చేయండి. మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మీ టాయ్స్ తో మన గ్రౌండ్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తారు, దాన్ని యూజ్ చేసుకొని మీరు పైకి లేస్తారు. సో సేమ్ అంతే. అండ్ థర్డ్ లా ఎట్లా వర్క్ అవుతుందని ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర ఒక యాక్టివిటీ ఇచ్చాడు. సో ఆ యాక్టివిటీలో మనం ఏం చేస్తున్నాం నాన్న, ఒక స్ట్రా తీసుకుంటున్నాం. ఓకే, ఒక స్ట్రా తీసుకొని మనకు ఒక థ్రెడ్ ఉంటది కదా, ఇలాంటి ఒక థ్రెడ్ తీసుకుంటున్నాం. అండ్ ఆ స్ట్రాలో ఆ థ్రెడ్ ని ఎక్కిచ్చేసాం. అండ్ ఆ స్ట్రాకి ఇప్పుడు ఇన్ఫ్లేట్ చేసిన బెలూన్ ని నేను కట్టేస్తున్నా, మూతిని కట్టేసి, దాని మౌత్ని కట్టేసి ఆ స్ట్రాకి నేను కట్టేశాను. ఇప్పుడు ఇట్లా ఉందా? ఇది స్ట్రా నాన్న, ఇది స్ట్రా. ఈ స్ట్రాకి నేను దీన్ని అటాచ్ చేశాను. ఈ స్ట్రాలో నుంచి ఒక తాడు, ఓకే, ఇది ఒక తాడు. ఆ తాడుకి మీరు స్ట్రా కట్టండి, ఆ స్ట్రాకి ఒక బెలూన్ ని అటాచ్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఇది ఫుల్ గా ఇన్ఫ్లేట్ అయి ఉంది కదా, ఇన్ఫ్లేట్ అయినప్పుడు దీనిని మూతిని నేను తీసేస్తున్నాను. ఇటువైపు మూతి ఉంది, నేను మూతికి కట్టిన దారాన్ని తీసేసాను. అప్పుడు ఏమవుతుంది? గాలి ఇక్కడ నుంచి బయటికి వస్తుంది. సో గాలి ఇక్కడ నుంచి బయటికి వస్తుంది, కానీ మనకి బెలూన్ ఎటువైపు మూవ్ అవుతుంది? గాలి బయటికి వచ్చినంతసేపు ఇటువైపుకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ బెలూన్ ని వెనక్కి నెట్టడం ఇది యాక్షన్, అండ్ గాలి బయటికి రావడం ఇస్ రియాక్షన్ కదా. సో ఎయిర్ పుషెస్ బ్యాక్వర్డ్,
ఎయిర్ బెలూన్ ని వెనక్కి పుష్ చేస్తుంది, అది యాక్షన్. దానివల్ల రియాక్షన్ ఏంటి, ఎయిర్ ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ 2 స్ప్రింగ్ బ్యాలెన్సెస్ కూడా మీకు టెక్స్ట్ బుక్ లో డయాగ్రామ్ ఉంది, ఒకసారి చెక్ చేయండి స్ప్రింగ్ బ్యాలెన్స్ ఎట్లా కనిపిస్తుంది అని. 2 స్ప్రింగ్ బ్యాలెన్సెస్ ని ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసి నేను వాటిని ఒకదానితో 2 చేతులతోనే రెండింటిని లాగుతున్నా. అప్పుడు మీకు ఏం కనిపిస్తుంది అని అంటే రెండింటి మీద సేమ్ నంబర్ కనిపిస్తుంది. నువ్వు దీన్ని ఎంత అయితే ఫోర్స్ తో లాగుతున్నావో దీన్ని కూడా అంతే ఫోర్స్ తో లాగాల్సి వస్తుంది, కాబట్టి నాకు సేమ్ ఫోర్స్ అనేది చూపిస్తుంది రెండింటి పైన. నెక్స్ట్, టోటల్ మూమెంటం నెవర్ చేంజ్ అంటే మూమెంటం ఇస్ కాన్స్టాంట్ అని అంటున్నాడు. మూమెంటం కాన్స్టాంట్ అంటే మూమెంటం కన్జర్వ్డ్ అని చెప్తున్నాడు. బట్ మూమెంటం కన్జర్వ్డ్ అని చెప్తున్నాడు అంటే వాట్ ఈస్ దిస్ లా? ఇట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం. సో ఇది ఎట్లా కన్జర్వ్ అవుతుంది? దాని అర్థం ఏంటంటే ఒక 2 ఆబ్జెక్ట్స్ కొలైడ్ అవ్వడానికి ముందట ఎంతైతే మూమెంటం ఉందో కొలైడ్ అయిన తర్వాత కూడా వాటికి అంతే మూమెంటం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ m1 అండ్ దిస్ ఈస్ m2. ఇనీషియల్ గా దీనికి ఉన్న వెలాసిటీ ఇస్ u1, దీనికి ఉన్న వెలాసిటీ ఇస్ u2 అనుకుందాం. కొలైడ్ అవ్వక ముందు, ఈ రెండు ఒకదానికి ఒకటి కొలైడ్ అవ్వక ముందు. సో ఇనీషియల్ వెలాసిటీ ఎంత? వాట్ ఈస్ ద ఇనీషియల్ వెలాసిటీ? దీనికి p1 is equals to m1 u1, p2 is equals to m2 u2. ఇవి ఇనీషియల్ వెలాసిటీస్, ఇనీషియల్ మూమెంటమ్స్. సో టోటల్ మూమెంటం ఎంత అయిందానా? టోటల్ మూమెంటం ఇస్ ఈక్వల్స్ టు m1 u1 ప్లస్ m2 u2 అయింది కదా. ఆఫ్టర్ కొలిషన్ దీని స్పీడ్లు మారిపోయినాయి. సో ఇది m1 ఆబ్జెక్ట్ v1 అనే స్పీడ్ తో వెళ్తుంది, m2 అనే ఆబ్జెక్ట్ v2 అనే స్పీడ్ తో వెళ్తుంది. అప్పుడు దీని మూమెంటం ఎంత? ఇట్ ఈస్ p1 డాష్ ఇస్ ఈక్వల్స్ టు m1 v1 అండ్ p2 డాష్ ఇస్ ఈక్వల్స్ టు m2 v2 కదా. సో ఫైనల్ మూమెంటం ఎంత వచ్చింది ఇక్కడ? p డాష్ ఇస్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. ఇప్పుడు ఈ రెండు మూమెంటమ్స్ ఈక్వల్ గా ఉంటాయి, కొలిజన్ అవ్వక ముందైనా కొలిజన్ ముందైనా అని చెప్తున్నాడు. సో వెన్ నో ఎక్స్టర్నల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ యాక్ట్ ఆన్ అ సిస్టమ్. ఇప్పుడు ఒకటే బాడీ ఉంటే దాన్ని సింగిల్ బాడీ అని కన్సిడర్ చేస్తాం, బట్ 2 బాడీస్ ఉన్నాయి కాబట్టి వాటిని సిస్టమ్ అని అంటాం. దీని మీద వేరే ఏ ఇతర ఫోర్సెస్, బయట ఫోర్సెస్ యాక్ట్ కాకపోతే ద టోటల్ మూమెంటమ్ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కన్జర్వ్డ్. అంటే ఈ రిమైన్స్ కన్జర్వ్డ్ అంటే కాన్స్టాంట్ గా ఉంటది. ఇనీషియల్ గా ఎంతైతే మూమెంటం ఉందో ఫైనల్ గా కూడా అంతే మూమెంటం ఉంటది. మూమెంటం కాన్స్టాంట్, మూమెంటం చేంజ్ అవ్వట్లేదు, మూమెంటం సేమ్, దాన్ని ఏమంటాం? కన్జర్వ్డ్ అని అంటాం. కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ఏం చెప్తుందంటే ఒక సిస్టమ్ మీద ఎట్లాంటి ఫోర్స్ యాక్ట్ అవ్వనప్పుడు దానికి ఉండే మూమెంటం ఇస్ కాన్స్టాంట్, అస్సలు మారదు. సో అదే ఇందాక నేను చెప్పిందే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, నెక్స్ట్ థర్డ్ లా తో కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రూవ్ చేస్తున్నాం దట్ మనము కొలిజన్ అయినప్పుడు ఒక బాడీకి ఇంకొక బాడీకి కొలిజన్ అయింది. దీని మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేసింది? F1. దీని మీద ఇదెంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేసింది? F2. ఇవి రెండు ఒకదానికొకటి ఈక్వల్ గా ఉంటాయి. F1 is equals to ఫోర్స్ అండ్ అలాగే ఈ ఫోర్స్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది, సేమ్ మాగ్నిట్యూడ్ తో ఉంది, బట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, ఇంకా సెకండ్ లా గురించి ఏం చెప్తున్నాడు అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్. సో సరే ఇక్కడ మనకి ప్రూవ్ కదా. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసామంటే F1 గురించి అడుగుతున్నాడు. వాట్ ఈస్ F1? మనకి ఫార్ములా తెలుసు, F is equals to m into v minus u by t అని. రెండు ఆబ్జెక్ట్స్ కొలైడ్ అయినాయి, దీని మీద ఎగ్జర్ట్ అయిన ఫోర్సెస్ F1, దీని మీద ఎగ్జర్ట్ అయిన ఫోర్సెస్ F2. ఓకే, దీనికి ఇనీషియల్ గా ఉన్న మూమెంటం ఇస్ v అండ్ ఫైనల్ మూమెంటం ఇస్ u. మనకి ఫోర్స్ ఇది ఎంత నాన్న? ఫోర్స్ ఇనీషియల్ ఫోర్స్ F1 is equals to m into v minus u by t. బట్ మనకి m1 అండ్ v1 అని అనుకున్నాం కదా. సో దానికి తగ్గట్టుగా రైట్. సో దీనికి ఉన్న వెలాసిటీ u1 అండ్ v1 అండ్ దీనికి ఉన్న మాస్ ఇస్ m1. సో m1 v1 u1 అని అనుకున్నాం ఫస్ట్ బాడీ. అండ్ అలాగే దీనికి ఉన్న మాస్ ఇస్ m2. సో అప్పుడు దీని మీద ఫోర్స్ ఎగ్జాక్ట్ ఎంత అయిందనా? m2 is equals to v2 minus u2 by టైం పీరియడ్ సేమ్, ఒకటే టైంలో రెండు యాక్ట్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటి? ఫోర్సెస్, బోత్ ఫోర్సెస్ ఆర్ F12 is equals to minus F21 కదా. F12 is equals to 21. సో ఇది 12
ఇది 2 1 అని అనుకుందాం. దెన్ ఇప్పుడు ఏమవుతుంది, m1 v1 మైనస్ u1 ఇస్ ఈక్వల్స్ టు బై టైం m2 v2 మైనస్ u2 బై టైం. ఈ టైం క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది, m1 v1 మైనస్ m1 u1 ఇస్ ఈక్వల్స్ టు m2 v2 మైనస్ m2 u2 కదా. ఈ u2 అటు వెళ్ళి ఇది ఇటు వస్తే ఏమవుతుంది అన్న, ఇక్కడ మనకి m1 v1 ప్లస్ m2 v2 డన్, దాట్ ఈస్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది m2 u2. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది మనకి, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనకి ఇదేమవుతుంది, ఇది మైనస్ అయింది, ఇది మైనస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అయింది, ఇది ప్లస్ అయింది. సో ఇది తీసుకొస్తే ఏం జరిగిందనా, ఇది m2 u2 ప్లస్ m1 u1. వాట్ ఈస్ దిస్, ఇది ఇనీషియల్ మూమెంటం. ఓకే, ఇది p1, ఇది p2 అండ్ ఇది ఫైనల్ మూమెంటం. సారీ, ఇది ఇనీషియల్, ఇది ఫైనల్ p2 డాష్ అండ్ ఇట్ ఈస్ p1, ఇట్ ఈస్ p2. సో p డాష్ ఎంత ఉందో p కూడా అంతే ఉంది, ఇనీషియల్ మూమెంటం ఎంత ఉందో ఫైనల్ మూమెంటం కూడా అంతే ఉంది అని చెప్పే ప్రూఫ్ ఇది. ఓకే రైట్. అండ్ అలాగే రీకాయిల్ ఆఫ్ పిస్టల్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, చేద్దాం. వీటి న్యూటన్స్ లా థర్డ్ లోకి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. బుల్లెట్ ఆఫ్ మాస్ ఎంత అంటే నాన్న 20 grams ఉంది, m is equals to 20 grams and fired horizontally at a speed of ఎంత స్పీడ్ తో అంట 150 meter per second స్పీడ్ తో ఇది వెళ్తుంది. అండ్ మాస్ ఎంత, ఈ బుల్లెట్ పిస్టల్ ఆఫ్ మాస్ 2 kgs ఉంది, బట్ దాంట్లో నుంచి 2 kgs ఆఫ్ మాస్ నుంచి 20 grams బుల్లెట్ వెళ్ళిపోయింది, ఎంత స్పీడ్ తో 50 meter per second తో. అండ్ ఫైండ్ ద రికాయిల్ వెలాసిటీ ఆఫ్ ద పిస్టల్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్. అండ్ మీకు ఇంతకు ముందే చెప్పిన ఫోర్స్ పిస్టల్ పైన బుల్లెట్ ఎంత చూపిస్తుందో సేమ్ ఫోర్స్ బుల్లెట్ మీద పిస్టల్ కూడా అంతే చూపిస్తుంది కదా, రైట్. ఇప్పుడు మా ఫోర్సెస్ కాన్స్టెంట్ గా ఉన్నాయి. ఫోర్స్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ మాస్ అండ్ యాక్సలరేషన్, దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో మాస్ దేనికైతే ఎక్కువగా ఉందో దానికి యాక్సలరేషన్ తక్కువగా ఉంటది, మాస్ దేనికైతే ఎక్కువగా ఉందో దానికి యాక్సలరేషన్ తక్కువగా ఉంటది కదా. ఇప్పుడు సేమ్ అదే చూడబోతున్నాం మనము. మాస్ ఆఫ్ ద పిస్టల్ ఇస్ మోర్ కాబట్టి దీని యాక్సలరేషన్ తక్కువగా ఉంటది, అండ్ ఇక్కడ మాస్ ఆఫ్ ద బుల్లెట్ ఇస్ లెస్ కాబట్టి ఇక్కడ యాక్సలరేషన్ ఎక్కువగా ఉంటది. బట్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం, అది మనకు ఆల్రెడీ తెలుసు దట్ ఫైనల్ మూమెంటం ఇస్ ఈక్వల్స్ టు ఇనిషియల్ మూమెంటం. అంటే పిస్టల్ అండ్ బుల్లెట్ మూమెంటం ఇస్ ఈక్వల్స్ టు దాని తర్వాత ఫైర్ చేసిన తర్వాత పిస్టల్ మూమెంటం అండ్ అలాగే బుల్లెట్ మూమెంటం ఇది తీసుకోవాలి. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం నుంచి ఫస్ట్ నేను ఏం తీసుకున్నానా, బిఫోర్ ఫైరింగ్ మొత్తం మూమెంటం ఏమవుతుంది, అది ఇనీషియల్ గా రెస్ట్ లో ఉంటది కదా. సో ఇనీషియల్ మూమెంటం ఇస్ 0. దెన్ ఫైనల్ మూమెంటం ఏమవుతుంది, రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి కదా రెండు. సో ఆఫ్టర్ ఫైరింగ్ ఫైనల్ మూమెంటం కూడా 0. బట్ వాట్ ఈస్ ద ఫైనల్ మూమెంటం, మాస్ ఆఫ్ ద పిస్టల్ and velocity of the pistol, mass of the bullet and velocity of the bullet both are equal to 0 అయిపోయింది. అండ్ చలో mass of the pistol ఎంత అన్నాడు, mass of the pistol, what is the mass of the pistol, kgs mks లో రాస్తున్నాం కదా. సో ఇట్ ఈస్ 0.02 into velocity ఎంత, ఇది 150 plus mass of the bullet, what is the mass of the bullet, it is 2 kg into what is up నానా, మనకి velocity of the pistol తెలీదు, వెలాసిటీ ఆఫ్ ద పిస్టల్ నే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. సో 2up is equals to ఇదంతా ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే, 15 2s are 15 0.2s are 3, only 3 minus 3. So it velocity of the pistol is equals to -3/2. -3/2 is nothing but -1.5 meter per second. మైనస్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది, 1.5 అని అంటే velocity of the pistol అని అర్థం. ఓకే చలో. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, గర్ల్ ఆఫ్ మాస్ 40 kg గర్ల్ ఉంది అండ్ జంప్స్ విత్ హారిజంటల్ వెలాసిటీ, ఎంత వెలాసిటీతో జంప్ అయింది, 5 meter per second ఆన్ స్టేషనరీ కార్ట్ రెస్ట్ లో ఉంది. స్టేషనరీ కార్ట్ అంటే రెస్ట్ లో ఉంది, ఆఫ్ మాస్ దీనికి ఎంతో కొంత మాస్ ఉంది కదా, దట్ ఈస్ 3 kg. ఫ్రిక్షన్లెస్ వీల్స్ ఉన్నాయి దీనికి. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ గర్ల్
అండ్ కార్ట్ యాజ్ దే మూవ్ ఆఫ్ టుగెదర్. ఇక్కడ జంప్స్ విత్ హారిజంటల్ వెలాసిటీ ఆన్ టు కార్ట్ మీదకి తను జంప్ చేసింది. సో జంప్ చేసిన తర్వాత రెండింటి వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం నాన్న, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మూమెంటం ఇనీషియల్ గా ఎంత మూమెంటం ఉందో ఫైనల్ గా కూడా అంతే మూమెంటం ఉంది. సో మూమెంటమ్స్ ని మనం తీసుకున్నాం. బట్ ఇక్కడ స్టేషనరీగా ఉంది కాబట్టి ఇక్కడ గర్ల్ కి మూమెంటం ఉంది. వాట్ ఈస్ ఇది ఎం, ఇది వి. గర్ల్ కి ఇనీషియల్ మూమెంటం ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ వి. దాట్ ఈస్ ఈక్వల్స్ టు 40 ఇంటూ 5 ఎంత ఎంత ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 200 kg మీటర్ పర్ సెకండ్. kg మీటర్ పర్ సెకండ్. ఇది ఇనీషియల్ మూమెంటం ఆఫ్ ద గర్ల్. అండ్ ఇనీషియల్ మూమెంటం ఆఫ్ ద కార్ట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఎందుకు? అది రెస్ట్ లో ఉంది, కార్ట్ రెస్ట్ లో ఉంది. బట్ ఫైనల్ గా వచ్చేసరికి ఏమవుతుంది? ఫైనల్ మూమెంటం ఆఫ్ కార్ట్ ప్లస్ ఇది ఏమవుతుంది నాన్న? సో ఫైనల్ గా రెండు సేమ్ వెలాసిటీతో కదా మూవ్ అయ్యేది, రెండు సేమ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో మాస్ ఆఫ్ ది గర్ల్ అండ్ వెలాసిటీ అండ్ మాస్ ఆఫ్ ది కార్ట్ విత్ వెలాసిటీ ఎంత? ఇది కూడా 0, ఇది కూడా దీనికి ఈక్వల్ కావాలి. సో చలో ఇది ఎంజీ ఎంత? వాట్ ఈస్ ఇట్? గర్ల్ మాస్ ఇస్ 40 ప్లస్ మాస్ ఆఫ్ ద కార్ట్ ఈస్ 3 kg ఇంటూ వి. దాట్ ఈస్ అది ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఈ రెండింటి సమ్ కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఇస్ 200. V is equals to 200 by 43 meter per second. 200 by 43 meter per second. ఓకే, నేను ఈ నోట్స్ ని కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని మీకు రివిజన్ లో ఖచ్చితంగా ఈ స్లైడ్స్ అన్నిటిని చెక్ చేయండి. అండ్ ఇంకొక క్వశ్చన్, ఇది మీకే ప్రాక్టీస్ కి ఇస్తున్నా. సేమ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ మీదనే. దిస్ ఇస్ ఫర్ ప్రాక్టీస్, బట్ సొల్యూషన్ ఆల్రెడీ ఇచ్చిన, బట్ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకొకటి మనకి చాప్టర్ లో ఉన్న ఆల్ ఫార్ములాస్ ఏంటంటే, ఒకటి ఫోర్స్ ఫార్ములా, యాక్సలరేషన్ అండ్ దాంతో పాటు మన మూమెంటం ఫార్ములా, వీటన్నిటితో కాంబినేషన్ ఆఫ్ ఫార్ములాస్ అని ఇచ్చేసిన. మూమెంటం ఇస్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ వి. ఇనర్షియాకి ఎట్లాగో ఫార్ములా లేదు. అండ్ దాంతో పాటు ఫోర్స్ సెకండ్ లా నుంచి వచ్చిన ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ. దీనికి యూనిట్స్ వచ్చేసి న్యూటన్ ఇస్ ఈక్వల్స్ టు కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ ఇక్కడ యూనిట్ వచ్చేసి కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్. లేదు అని అంటే మనం ఇంకా దీన్ని ఈక్వల్ టు దేనికి చెప్పొచ్చు? న్యూటన్ సెకండ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఎస్, ఫోర్స్ ఫ్రమ్ మూమెంటం ఇక్కడ ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు, ఇది ఫార్ములా. మీకు యాక్సలరేషన్ తెలియకుండా ఓన్లీ వెలాసిటీ తెలిసి మాస్ టైం తెలిస్తే ఇది ఫార్ములా. అండ్ ఇంకొక ఫార్ములా లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మూమెంటం. సో ఇనీషియల్ మూమెంటం ఇస్ ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటం. వాటికి ఫార్ములాస్. ఓకే, సో గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద చాప్టర్. ఈ చాప్టర్ లో మనము 3 లాస్ గురించి డిస్కస్ చేసాం. ఫస్ట్ లో దేని గురించి చెప్తుంది? నువ్వు ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ మీద ఈక్వల్ నెట్ ఫోర్స్ యాక్ట్ చేయనంత వరకు అది రెస్ట్ లో ఉన్న బాడీ రెస్ట్ లోనే ఉంటది. అండ్ మన యూనిఫామ్ మోషన్ లో ఉన్న బాడీ యూనిఫామ్ మోషన్ లోనే ఉంటది. ఈ ప్రాపర్టీని ఎబిలిటీ టు రెసిస్ట్ దిస్ చేంజ్ ఆఫ్ మోషన్ ప్రాపర్టీని మనం లా ఆఫ్ ఇనర్షియా అని అంటాం. సో ఇనర్షియా అని చూపిస్తుంది కాబట్టి ఫస్ట్ లా లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటాం. అండ్ దెన్ సెకండ్ లా ఏంటి? ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎంఏ. దీనికి స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే అది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటది? ఆ బాడీలో రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మూమెంటం కి ఈక్వల్ గా ఉంటది. అండ్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో దీస్ ఆర్ ద హోల్ థింగ్స్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద చాప్టర్. అండ్ ఇందులో కొన్ని మిత్స్ ఏంటంటే, మూవింగ్ ఆబ్జెక్ట్స్ నీడ్స్ అ కంటిన్యూస్ ఫోర్స్ టు కీప్ మూవింగ్. అంటే మూవింగ్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ ని మూవ్ చేయాలంటే మనం కంటిన్యూస్ గా ఫోర్స్ ఇవ్వాలి అని అంటున్నాడు. నో, దట్ ఈస్ నాట్ ట్రూ. సో ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాలి అని అంటే ఫ్రిక్షన్ లెస్ సర్ఫేస్ అయితే మనం ఎట్లాంటి ఫోర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ యూనిఫామ్ మోషన్ లో ఉంది అని అంటే దాని మీద ఎట్లాంటి ఫోర్సెస్, అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ లేకపోయినా కూడా అది సేమ్ పాత్ లో అలాగే మూవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, యాక్షన్ అండ్ రియాక్షన్ క్యాన్సిల్ అవుట్. అండ్ సో నథింగ్ షుడ్ ఎవర్ కమ్. ఇందాక మీకు చెప్పిన దట్ ఇప్పుడు యాక్షన్ ఒక దాని మీద రియాక్షన్ ఇంకొక దాని మీద యాక్ట్ అవుతుంది కాబట్టి రెండు క్యాన్సిల్ అవుట్ కావు. అండ్ హెవియర్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ మోర్ ఇనర్షియా బికాస్ గ్రావిటీ పుల్స్ హార్డర్. ఇనర్షియాకి గ్రావిటీకి సంబంధం లేదు. ఇనర్షియా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మాస్ మీద డిపెండ్ అవుతుంది. మాస్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ వెయిట్. వెయిట్ డిపెండ్స్ ఆన్ డబ్ల్యూ, అంటే వెయిట్ మాత్రమే గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది. మాస్ డస్ నాట్ డిపెండ్. అండ్ ఎస్, ఇవన్నీ నార్మల్ స్టేట్మెంట్స్. అండ్ ఇక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను. దీస్ ఆల్ ఆర్
దీస్ ఆల్ ఆర్ యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్స్. వీటిని సాల్వ్ చేయండి. రాకపోతే కనెక్ట్ మీ ఇన్ GAYA3 official. ఈ గ్రూప్ లో, ఇది టెలిగ్రామ్ గ్రూప్ నాది, టెలిగ్రామ్ అఫీషియల్ ఛానల్ నాది. దీంట్లో జాయిన్ అయ్యి మీరు మీ డౌట్స్ అన్నిటిని అడగొచ్చు. లేదంటే మీరు వీటన్నిటిని సాల్వ్ చేశారు, ఈ సొల్యూషన్స్ ని కూడా నాకు పెట్టొచ్చు. ఓకే, నౌ అండ్ గైస్, దీనికి సంబంధించిన షార్ట్ నోట్స్ అనొచ్చు, క్లాస్ నోట్స్ అనొచ్చు, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ అలాగే టెలిగ్రామ్ లో కూడా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. అండ్ అలాగే ఇప్పుడు ఈ చాప్టర్ అయిపోయింది, దాని నెక్స్ట్ చాప్టర్ కి కూడా 1 షాట్ వస్తుంది. ఇది మిస్ అవ్వద్దు అని అనుకుంటే మీరు వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఓన్లీ సైన్స్ మాత్రమే కాకుండా మ్యాథ్స్ వస్తుంది, సోషల్ అండ్ అలాగే ఇంగ్లీష్ కూడా వస్తుంది ఫర్ క్లాస్ 9th and 10th. సో మీ సీనియర్స్ కి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ ని షేర్ చేసేయండి. ఓకే, so guys, this is all about today's video, and we'll meet you on the next 1 shot video. Until then, keep learning and stay tuned to Vedantu CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher. Bye for now.